నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. ఈ బరువు పెరగడం అనేది ఓకే ప్రపంచ సమస్య అందరికీ తెలిసిందే. మనం ఇటీవలే కిరణ్మయి గురించి మాట్లాడుకున్నాము. కిరణ్మయి బరువు ఎలా తగ్గారో ఒక పర్టిక్యులర్ డైటింగ్ మెథడ్ పాటించి అనేది మనం ఒక వీడియో చూసాము చేసుకున్నాము. సో కిరణ్మయికి డైటింగ్ ప్లాన్ చేసిన డాక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారు. సో ఆయన అడిగి అసలు బరువు పెరగడం అంటే ఏంటి, దేన్ని ఓవర్ వెయిట్ అంటాము, దేన్ని ఒబేసిటీ అంటాము, ఒబేసి ఉండడం వల్ల వచ్చే నష్టాలు యాక్చువల్గా ఏంటి, సో దానికి ఏ డైట్ కరెక్ట్, ఏం తినాలి ఏం తినొద్దు, ఇలాంటి విషయాలన్నింటినీ మాట్లాడదాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ముందుగా మైక్ టీవీకి రచన గారికి నా ఈ అవకాశం కల్పించిన ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. సో సార్ యాక్చువల్గా మనం ఎప్పుడు అందరికీ ఒక పెద్ద ప్రాబ్లం, ఒక పెద్ద గుదిబండలాగా ఉంటుంది ఓవర్ వెయిట్ అనేది. మీరు యాక్చువల్లీ కిరణ్తో మాట్లాడిన తర్వాత సో యూ డిడ్ ఏ గ్రేట్ వర్క్ సార్. అంటే దాని మీద పుస్తకం రాశారు, రీసెర్చ్ చేశారు అసలు ఏ డైట్ కరెక్ట్ అని చెప్పేసి. సో అందుకే నేను ఇమీడియట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వెయిట్ అనేది దేన్ని అంటాం? అంటే బరువు జస్ట్ వెయిట్ ఎక్కువ ఉంటే ఓవర్ వెయిటా, లేదంటే ఫ్యాట్ ఇంత ఉంటే ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిటా, ఎప్పుడు ఓవర్ వెయిట్ అనాలి, ఎప్పుడు ఒబెసిటీ అనాలి, అది చెప్పండి సార్. ఇది మంచి ప్రశ్న అండి. ఒకప్పుడు ఒక 70 ఏళ్ల క్రితం చూసినట్టయితే ప్రపంచంలో అసలు ఈ సమస్య లేదు. అతి తక్కువ మంది ఉన్న 3% నుంచి ఒక 15% కన్నా మించకుండా అధిక బరువు ఉండేవారు. కానీ గత 150 సంవత్సరాల నుంచి వెస్ట్రన్ వరల్డ్లోను, ముఖ్యంగా అమెరికా, యూరోప్లోను గత 70 ఏళ్ళ నుంచి భారతదేశం లాంటి దేశాల్లో కూడా ఈ బరువు పెరగడం, ఎక్కువ ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంత ప్రమాద స్థాయికి వెళ్ళిందంటే ప్రతి నలుగురిలోనూ 20 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో కనీసం ఎంత లేదన్నా ఒక ఇద్దరు మన దేశంలోనూ, 3 దాకా అమెరికా దేశంలోనూ ఈ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఒకవేళ మీరు అడగచ్చు, అధిక బరువు వల్ల ఏమిటి నష్టం, బరువు పెరగడం వల్ల ఏమిటి? చాలాసార్లు పెద్ద అధిక బరువు పెరగడం వల్ల ముందుగా మనం చూసేది ఎక్స్ట్రా సైజ్ బట్టలు కొనుక్కోవడం. అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ కాస్మెటిక్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ అనేది పెద్ద బిగ్ ప్రాబ్లం, అంతే కదా సార్? అది ముందుగా మనం ఆలోచించవలసింది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒబేసిటీ వల్ల పెద్ద ఎక్కువ జబ్బులు ఏం రావు, ఏదో జాయింట్ పెయిన్స్ తప్ప. రియల్లీ. కానీ ఒబేసిటీ కలగజేసిన కారణాలే మిగతా జబ్బులను కూడా కలగజేస్తాయి. అంటే ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి కోమార్బిడిటీ కండిషన్ అంటాం. ఒబేసిటీ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, కానీ ఒబేసిటీ వచ్చిందంటే మిగతా జబ్బులు, ముఖ్యంగా గుండె హార్ట్ అటాక్స్ రావడం, అలాగే డయాబెటీస్ రావడం, అలాగే క్యాన్సర్ లాంటి జబ్బులు రావడం, అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్, అలాగే ఎన్నో రకరకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, తప్పకుండా ఇవన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. సో ఒకదాన్ని కనుక ఏ కారణాల వల్ల అయితే ఈ స్థూలకాయం వచ్చిందో, అధిక బరువు వచ్చిందో మనం తెలుసుకున్నట్టయితే దాన్ని కనుక కరెక్ట్ చేసుకున్నప్పుడు మిగతా అన్ని రకాల జబ్బులకి కూడా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. అందుకోసమని ఈ అధిక బరువు గురించి మనం శ్రద్ధ వహించి, ఇది అన్నిటికన్నా కూడా చాలాసార్లు మిగతా జబ్బులన్నీ బయటపడే ముందే, కనీసం 10-12 ఏళ్ళు ముందుగానే ఇది బయటపడుతుంది. అధిక బరువు అనే సమస్య రాబోతుంది అని ముందు తెలుస్తుంది. తర్వాత అధిక బరువు వచ్చిన తర్వాత మిగతా జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. అధిక బరువు వచ్చినంత వెంటనే నెక్స్ట్ డే రావు, కనీసం ఒక 7-8 ఏళ్ళు చాలా మందిలో కనపడుతూ ఉంటాయి. ఓకే, సో అప్పుడే మనం అప్రమత్తం అయితే అధిక బరువు రాకుండా చూసుకోవచ్చు. అదే దీంట్లో ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని ఒక్కడి నుంచి ఇన్నేళ్ల మనకు వ్యవధి ఉంటుంది, వీటన్నిటిని కూడా రాకుండా ఆపదు. అంటే ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు 7-8 ఏళ్ల తర్వాత, లేదంటే 10 ఏళ్ల తర్వాత నీకు అధిక బరువు, స్థూలకాయం సమస్య వస్తుంది అనేది, అంటే ఏ సిమ్టమ్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? దీని మామూలు బాహ్యంగా మనకి ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు సాంద్రత, మనకు ఒక 70 కేజీలు ఉన్నాం అనుకోండి, ఆ 70 కేజీల్లో కనీసం మగవాళ్ళు అయితే 18% కన్నా ఎక్కువ
కొవ్వు శాతం ఉండకూడదు. ఓ అదేవిధంగా ఆడవాళ్ళు అయితే 24-25% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ మందికి ఈ కొవ్వుని ఎంత శాతం ఉంది ఏమిటి అన్న పరీక్షలు చేయించుకోవడం అందుబాటులో ఉండవు. కానీ అందరికీ అందుబాటులో ఉండేది ఓ సింపుల్ టేప్ ఉంటుంది. ఆ టేప్ తోటి కనుక పొట్ట భాగంలో ఎక్కడైతే మోస్ట్ విడ్త్ ఎక్కువ ఉంటుందో ఆ భాగంలో మనం కొలుచుకున్నట్టయితే మగవాళ్ళలో అయితే 40 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నా, ఆడవాళ్ళలో అయితే 35 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళలో ఉండవలసిన కన్నా ఎక్కువ కొవ్వు శాతం ఉందని వాళ్ళు గ్రహించాలి. అది ఎట్లా సార్ ఆ టెస్ట్? అది ఒక టేప్ తోటి కొలుచుకుని ఈ అంకెలు కూడా తెలియకుండా అంతకన్నా కూడా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి మట్టుకు వారు వాళ్ళ ఇంట్లో ఒక చాంతాడో పురుకోసో తీసుకుని అంత సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే దీన్ని ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు చూసినట్టయితే దీంట్లో ఎంత పొడుగుంటే అంత పొడుగు, ఉదాహరణకు 160 సెంటీమీటర్ల పొడుగుంటే 160 సెంటీమీటర్ల తాడు తెచ్చుకుని దాన్ని సగానికి మడిచి అంటే 80 సెంటీమీటర్లకు మడిచి దాన్ని మీ పొట్ట చుట్టూ వైడెస్ట్ పార్ట్లో చోట కలుపుకోండి. ఒకవేళ 2 కొసలు కలవకలేదు, ఆ 2 కొసలకి మధ్య దూరం ఎక్కువ ఉంది అంటే పక్కన సుబ్బలక్ష్మి సుబ్బారావుతో కంపారిజన్ కాకుండా మీ అంతటి మీరే మీకు ఇది అధిక బరువు ఉన్నామని, తర్వాత అధిక బరువులు ఎక్కువ శాతం కొవ్వు శాతం ఎక్కువ ఉందని, ఆ కొవ్వు కూడా ఉండవలసిన చోట కాకుండా ఉండకూడని చోట ఉందని తెలుస్తుంది. అంచేత 3 రకాల కంక్లూజన్స్ మనకు తెలుస్తాయి ఈ ఒక్క టెస్ట్ తోటి. ఈ రోప్ టెస్ట్ తోటి ఈ రోప్ టెస్ట్ కానీ ఫెయిల్ అవుతే, ఆ 2 కలవకపోతే రోప్ టెస్ట్ ఫెయిల్ అయినట్టు, ఆ 2 అతుక్కున్నట్టు ఒకదానికొకటి కలిసినట్టయితే రోప్ టెస్ట్ పాస్ అయినట్టు. ఓకే, అప్పుడు మీ ఓవర్ వెయిట్ లేనట్టు. అలాగే ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ పరంగా మీకు ఉండవలసిన కొవ్వు శాతం ఎక్కువ లేనట్టు. సో ఎందుకంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వెయిట్ బిఎంఐ అని 2 అందరూ మామూలుగా కొలుచుకునేటువంటి ఈ కొలతలు. బిఎంఐని బట్టే వాళ్ళు ఓవర్ వెయిటా కాదా అనేది ఎక్కువ మంది నమ్ముతారు. కానీ ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలామంది ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్లో, అదే మీరు మస్కులర్ బాడీ ఉండి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళ కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కానీ మజిల్స్ ఎక్కువ ఉంటాయి, అందుకోసం వెయిట్ ఎక్కువ ఉంటారు వాళ్ళ ఉన్న హైట్ కన్నా కూడా. అలాగే దాని ప్రకారం మీరు వాళ్ళ హైటు, వాళ్ళ వెయిటు, మజిల్ వెయిట్ చూసినప్పుడు వాళ్ళ బిఎంఐ కూడా ఎక్కువ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళకి అనారోగ్యంగా ఉండరు. అలాగే అండర్ వెయిట్ వాళ్ళు చాలామంది ఉంటారు. అండర్ వెయిట్ ఉండి వాళ్ళల్లో మజిల్ మాస్ ఉండదు, అటువంటి వాళ్ళలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఉండవలసిన వెయిట్ కన్నా తక్కువ ఉండి, ఉండవలసిన బిఎంఐ కన్నా తక్కువ ఉండి, కానీ వాళ్ళ శరీరంలో కన్నా కొవ్వు శాతం ఎక్కువ ఉన్నట్టయితే అది అనారోగ్యకరమైనది. ఆ కొవ్వు కూడా ఎక్కడుంది అన్నది, ఏదో మొహంలోనో కాస్త బ్రెస్ట్లోనో బటక్స్లో ఉంటే అందంగా ఉంటాం. అలా కాకుండా పొట్ట భాగంలో చేరితే ఆ పొట్ట భాగంలో అసలు కొవ్వు అనేది ఉండకూడదు. అలాగే లోపల అవయవాలు ఉంటాయి మనకి, లివరు, హార్ట్, కిడ్నీ, వీటి చుట్టూ కొవ్వు అనేది ఉండకూడదు. లివర్లో కనుక కొవ్వు ఉంది అంటే రాబోయే అన్ని జబ్బులకి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టే. సో ఫ్యాటీ లివర్ అందరూ కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నార్మల్ అని అనుకుంటారు సర్వసాధారణంగా. కానీ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నార్మల్ కాదు. లివర్లో ఫ్యాట్ అనేది ఉండకూడదు. ఫ్యాట్ ఉంది అంటే చాలా ఏళ్ళు పడుతుంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 రావడానికి 7-8 ఏళ్ళు పడుతుంది. అందుకోసం దాన్ని ఎక్కువ పరిగణనలో తీసుకోకుండా అది మామూలే అని చెప్తూ ఉంటాం. కానీ గ్రేడ్ 1 కూడా వచ్చింది అంటే అసలు ఉండకూడని చోట ఆ మాత్రం ఫ్యాట్ ఉన్నా కానీ రాబోయే జబ్బులన్నింటికి కూడా ముందస్తు సూచనగా తెలుస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈజీ, మనకేంటంటే ఒక అల్ట్రాసౌండ్లో ఈజీగా మనం దాన్ని టెస్ట్ చేసి గుర్తించుకోవచ్చు. అలాగే హార్ట్ చుట్టూను, కిడ్నీ చుట్టూను, ప్యాంక్రియాస్లో ఎంత ఫ్యాట్ ఉంది అన్నది మనం అంత ఈజీగా గుర్తించలేం. అందుకోసం ఆ పరీక్షని చేయట్లేదు. అదే మీకు 1 గ్రాము ఫ్యాట్ కనుక ప్యాంక్రియాస్లో చేరితే మీకు డయాబెటీస్ వస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్ తగ్గిస్తే మీ ప్యాంక్రియాస్లో మీకు డయాబెటీస్కి మందులు లేకుండా రివర్స్ అయిపోతుంది. 1 గ్రామ్ ఫ్యాట్. 1 గ్రాము ఫ్యాట్. సార్ ఇప్పుడు ఈ విసరల్ ఫ్యాట్, అదే అవయవాల చుట్టూ, ఇంటర్నల్ ఆర్గన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ గుర్తించలేమన్నా, దానికి టెస్ట్ ఏమి ఉండదా సార్? విసరల్ ఫ్యాట్ లేవు. అదే కదా మనం చేస్తున్న టెస్ట్ అంతా కూడా ఇవి మనకి ఉన్న ఈ అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కాన్లు, డెక్సా స్కాన్లు,
ఇటువంటివి ఎన్నో ఆధునిక వైద్యంలో ఎన్నో పరికరాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈవెన్ మనకున్నటువంటి వెయింగ్ మిషన్లో కూడా బాడీ ఇంపిడెన్స్ మెథడ్స్ తోటి మనకున్న ఫ్యాట్ని గుర్తించేటువంటి వెయింగ్ మిషన్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో ఈ అన్ని సాధనాలు వాడుకొని మనం మన శరీరంలో ఎంత ఫ్యాట్ ఉందో తెలుసుకుని ఆ ఫ్యాట్ని మనం తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకున్నట్టయితే మనం ఏ అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడగలుగుతాం. అలాగే ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు వచ్చాయి, వెయిట్ పెరిగిపోయాం మనం తెలియకుండానే అనుకున్నప్పుడు అందరూ మామూలుగా సర్వసాధారణంగా నమ్ముతుంది ఏంటంటే ఇది ఎక్కువ ఆహారం తీసుకుని తక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుని తక్కువ క్యాలరీలు ఖర్చు పెట్టడం వల్ల మన శరీరంలో ఎన్నో క్యాలరీలు జమ్ముకుపోయి అది కొవ్వు రూపంలో మిగిలిపోతున్నాయని నమ్మకం మనకి. అవును సార్, ఎక్కువ తినడం వల్లనే లావు అవుతున్నామని అనుకుంటాం. ఇది ఎక్కువ తినడం వల్ల కాదంటారా సార్? ఎక్కువ తినడం వల్ల కాదు, ఇది ముఖ్యంగాను దీంట్లో ఏమి తింటున్నాం అని ఇంపార్టెంట్. ఎంత తింటున్నాం అనే దానికన్నా క్వాలిటీ ఈజ్ మోర్ క్వాలిటీ, నాట్ ది క్వాంటిటీ. మీకున్నటువంటి శరీరంలో కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి మనం తిన్నప్పుడు, ఆహారం తిన్నప్పుడు. అటువంటి వాటిలో హార్మోన్స్ అనేవి ముఖ్యమైనవి. ఆ హార్మోన్లో ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా ముఖ్యమైనది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మనం తీసుకున్న పిండి పదార్థాలను బట్టి ఎంత రిఫైన్డ్, ఎంత ప్రాసెస్డ్ అనే పిండి పదార్థాల సంఖ్యను బట్టి ఈ ఇన్సులిన్ యొక్క హార్మోన్ మారుతూ ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలన్నీ మానేసి కొవ్వు పదార్థాలు, మాంసకృతులు అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్ తినగలిగితే, హెల్దీ ఫ్యాట్స్, అన్ని ఫ్యాట్స్ హెల్దీ కాదు. సో హెల్దీ ఫ్యాట్స్ ఏంటి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఏంటి అవి తెలుసుకుని హెల్దీ ఫ్యాట్స్తో పాటు ఈ ప్రోటీన్స్ తిన్నట్టయి ఈ అతి తక్కువగా పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్ తగ్గించుకున్నట్టయితే ఈ ఇన్సులిన్ యొక్క హార్మోన్ స్థితిగతులన్నీ మారుతాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ మారిందో, అంటే సార్ ఇప్పుడు ఇన్సులిన్ సరిగ్గా లేకపోవడం వల్లనే జనరల్గా డయాబెటీస్ వస్తుంది అనుకుంటాం. బట్ ఇన్సులిన్ సవ్యంగా లేకపోవడం వల్లనే మనం ఓవర్ వెయిట్ అవుతాము, ఒబెసిటీ దాకా దారితీస్తుంది అంటారా? అవునండి. ఇన్సులిన్ అందరికీ తెలిసింది, అందరికీ అనుకునేది ఇన్సులిన్కిను డయాబెటీస్కి దగ్గర సంబంధం ఉంది. కానీ ఇన్సులిన్ చేసే చాలా పనులు శరీరంలో చాలామంది ఇంకా పూర్తిగా ఈవెన్ ఒక 80% పనులు చాలామందికి అవగాహనలో ఉండవు ఇన్సులిన్ చేసే పనులు. దానివల్లే మనం వెయిట్ పెరగడం, దానివల్లే మన రక్తపోటు పెరగడం, దానివల్లే హార్ట్ అటాక్స్ రావడము, దానివల్లే క్యాన్సర్ లాంటి జబ్బులు రావడము, ఇలా ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడము, ఇలా ఎన్నో రకరకాల ఎలర్జీస్ దగ్గర నుంచి, సొరయాసిస్ దగ్గర నుంచి ఎన్నో రకరకాల జబ్బులంటికి, కీళ్ళవాతానికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి, గౌట్కి, ఇలా మీరు ఒక 64 రకాల జబ్బులకి ఈ ఇన్సులిన్ యొక్క అవకతవకలకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈ ఇన్సులిన్లో అవకతవకలు రావడానికి మనం తీసుకునే ఫుడ్ అంటారా? అది ముఖ్యంగా కారణం స్ట్రెస్. ఈ ఇన్సులిన్లో తేడాలు రావడానికి 3 కారణాలుగా చెప్తారు అందరూ. ఒకటి స్ట్రెస్, 2 ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడ ఉన్నా కానీ, 3వది మన ఇన్సులిన్ పెంచేటువంటి ఆహార పదార్థాలు, 4వది కొద్దిగా తక్కువ మోతాదులో పనిచేసేది మన నిద్ర, మనం క్వాలిటీ ఆఫ్ స్లీప్. మనకున్నటువంటి నిద్రపోయే పరిస్థితి, ఎంత డీప్ స్లీప్ ఉంటుంది, ఎంత ఆరోగ్యకరమైన మనకి నిద్రావస్థలో ఉంటాము రాత్రిపూట అన్నది ముఖ్యంగా. సో ఈ 4గిట్లోనూ ఎక్కువ మంది గుర్తించింది ఈ 3టిని: స్ట్రెస్, ఇన్ఫ్లమేషను, అట్లాగే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు. ముఖ్యంగా ఈ స్ట్రెస్సు, అదేవిధంగా మనకున్న ఇన్ఫ్లమేషన్ని అంత ఈజీగా మనం గుర్తించలేము. ఏదో ఇటువంటి సాధనాలు అయితే ఉంటాయి. ఇది ఒక రింగు, దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీరు నిద్ర బాగా పడుతుందా లేదా, ఏ స్ట్రెస్ని ఏ విధంగా ఏ ఉన్నటువంటి కార్యక్రమాల వల్ల మీ స్ట్రెస్ పెరుగుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఏం రింగ్ సార్ అది? ఇది స్మార్ట్ రింగ్. ఇది స్ట్రెస్ మానిటరింగ్ రింగ్. స్ట్రెస్ మానిటరింగ్, తర్వాత మీ స్లీప్ మానిటరింగ్. ఈ స్లీప్ స్టడీస్కి ఏవైతే వస్తాయో మీకు అవన్నీ కూడా ఈ రింగ్లో వస్తాయి.
ప్రతిరోజు వస్తుంది. ఏదో ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకునేది కాకుండా. అంటే ఫోన్ కనెక్ట్ అయి ఉంటుందా సార్? అవునండి, ఈ యాప్ ఇది, అది ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఫోన్లో మీకు ఇవన్నీ దీని డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. 24 గంటలు మీరు ధరించినప్పుడు దీని నుంచి సెన్సర్స్ ఉంటాయి దీంట్లో, ఆ సెన్సర్స్ అవి తీసుకుంటాయి. లైక్ వాచ్లు యాపిల్ వాచ్ లాగే అలాగే ఉంటాయి. యాపిల్ వాచ్ కూడా మనం అందరం ఏదో అందానికి పెట్టుకుంటున్నాం కానీ దాన్ని పూర్తిగా వాడుకోవట్లేదు. దాన్ని ఎంత వాడుకోగలిగితే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా మిక్స్ వాడుకుని హెల్త్ యాపిల్ వాచ్ని, ఇటువంటి స్మార్ట్నింగ్ని మనం వాడుకున్నట్టయితే మనకున్న స్ట్రెస్ లెవెల్స్ కూడా తెలుస్తాయి. ఓకే సార్, నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే తినాలి, మామూలుగా ఇంకా ఏజ్లో ఉన్న పిల్లలు, టీనేజ్ నుంచి యవ్వనంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లలు మీరు బాగా తినాలి, పెరిగే వయసు బాగా తినాలి, తిని వర్కౌట్ చేయాలి అంటారు. అంటే మీరు కడుపు నిండా తినండి, దానికి క్యాలరీస్ అన్నీ వినియోగం అయ్యేంతగా మీరు వర్కౌట్ చేయండి అంటారు. అంటే ఎక్సర్సైజ్ చేసేస్తే ఒకవేళ మనం తిన్నా కూడా అవన్నీ కన్జ్యూమ్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ చేస్తే లావ్ అవ్వకుండా, వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉంటారా, ఒబేస్ అవ్వకుండా? అవకాశం ఉన్నది, కానీ దానికి ఏవి తింటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలని కూడా తెలియాలి మనకి. మీరు ఒక డైట్ కోలా తాగారనుకోండి, దాంట్లో ఉన్న క్యాలరీస్ అన్నీ ఖర్చు పెట్టాలంటే మీరు 1.7 కిలోమీటర్స్ నడవాలి. అదే ఒక లేస్ వాళ్ళ యొక్క చిప్స్ ప్యాకెట్ తిన్నారనుకోండి, 11 కిలోమీటర్లు నడవాలి. అదే మెక్డానల్డ్స్ వాళ్ళ చిప్స్ ప్యాకెట్ తిన్నారనుకోండి, 2 గుప్పెళ్ళు 6 కిలోమీటర్లు నడవాలి. ఒక చాక్లెట్ బార్ మీరు ఎయిర్పోర్ట్లో కొనుక్కొని, మీరు లేకపోతే బస్ స్టాండ్లో కొనుక్కొని తింటే 6 కిలోమీటర్లు నడవాలి. ఇవన్నీ మీరు చేయగలిగితే పొద్దున్న సాయం దాకా మాకేం అభ్యంతరం లేదు. ఓకే, కానీ దానికన్నా తినకపోకుండా ఉండడం బెటర్ సార్ అనే చాలాసార్లు తెలుస్తుంది. కానీ మనకు తెలియవలసింది ఏంటంటే, మనం తీసుకునే ఆహారానికి దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, దాన్ని ఖర్చు పెట్టాలంటే ఎంత పని చేయాలి అన్నదానికి యావరేజ్ని ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఆ విధంగా మనం అరిగించుకోలేనన్ని, ముఖ్యంగా పిండి పదార్థాల ద్వారా వచ్చిన క్యాలరీస్ అవి మాత్రమే కొవ్వుగా మారుతాయి. మనం తిన్న కొవ్వుగా మారదు. అదే ఆల్రెడీ కొవ్వు ఎక్కువ తీసుకుంటే మనకు, అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే ఫ్యాట్ అయిపోతారు అనేది కదా సార్ కాన్సెప్ట్. కానీ దీంట్లో ఇంత ముందాక నమ్మింది ఏంటంటే, చాలా సూపర్ఫిషియల్ కంపారిజన్ చేసుకుని మనం నమ్మాం, కొవ్వు తింటే కొవ్వు పెరుగుతుంది, ఇది చాలా సింపుల్, చాలా కామన్ సెన్స్, కామన్ విజడమ్ అని నమ్మాం. కానీ శాస్త్ర పరిశోధన తెలిసిన తర్వాత కొవ్వు శరీరంలో మనం తినే ఆహారానికి, మన శరీరంలో ఏర్పడుతున్న కొవ్వుకి మధ్యలో కొన్ని హార్మోన్స్ అవసరం వస్తాయి. అవి ఇన్సులిన్ హార్మోన్. మీరు తిన్న ఎంత ఎక్సెస్ పిండి పదార్థాలు, అరిగించుకోలేని రిఫైన్డ్ ప్రాసెస్డ్ పిండి పదార్థాలు తిన్నప్పుడు ఈ ఇన్సులిన్ ప్రభావం వల్ల అది కొవ్వుగా మారి శరీరంలో దాచుకునే పరిస్థితి కలుగుతుంది. అదే కనుక ఇన్సులిన్ అనేది కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు, ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ తిన్నప్పుడు ఇన్సులిన్ అవసరం లేకుండానే దాని శరీరం అరిగించుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం తిన్నటువంటి ఆకలిని నిరోధించి ఎక్కువ ఫ్యాట్స్ని తీసుకోకుండా అదే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఆకలి అనేది ఆపేస్తుంది. అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలంటున్నారా? సాచురేటెడ్ ఫ్యాట్సే ఎంత తింటే అంత మంచిది మీకు. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కాదు. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఇంకా ఎక్కువ నష్టాలు ఉంటాయి. మీకున్న ఒబేసిటీకి రావడానికి కారణం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఈ సీడ్ ఆయిల్స్, దానివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ముఖ్యంగా అవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రో ఇన్ఫ్లమేటరీ అనే 2 కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా సీడ్ ఆయిల్స్లో ఉన్నటువంటి ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అవి దానివల్ల ప్రో ఇన్ఫ్లమేటరీగా మారి ప్రతి సెల్లోనూ ఉన్న మెటబాలిజాన్ని అవి మారుస్తాయి. అవి మాత్రమే ఇటువంటి కొవ్వుని ఎక్కువ శరీరంలో దాచుకునే పరిస్థితులను కలగజేస్తాయి. ఇన్సులిన్ ప్రభావం, దానికి తోడు మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు, ఈ 2 కలగాపులంగా తీసుకుంటున్నప్పుడు మనకు నియంత్రణ లేకుండానే అవన్నీ కొవ్వుగా మరి శరీరంలో కొవ్వుగా ఏర్పడతాయి. ఓకే, సో కాబట్టి అది కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా ఫ్యాట్ తీసుకోవడమే బెటర్ అంటున్నారు మీరు, అంతే కదా? ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల బెటర్ అని కాదు, ఎక్కువ తీసుకుంటే అది కూడా ప్రమాదమే. కానీ ఏమవుతుందంటే ఫ్యాట్స్ అనేది మనం దాన్ని కొలుచుకుని ఎంత కావాలి ఏమిటి ఇలా క్యాలిక్యులేషన్స్ అవసరం లేకుండా మీరు సాచురేటెడ్ ఫ్యాట్స్ తిన్నప్పుడు, ప్రోటీన్స్తో పాటు కలిపి తిన్నప్పుడు మనకి ఎంత అవసరమో మనం అంతే తీసుకుంటాం. ఇప్పుడు ఏదో డిన్నర్ పార్టీకి వెళ్ళాము,
ఒక 2 కేజీలు అక్కడ ఐస్ క్రీమ్ పెట్టి తినమన్నారు. మనం 2 కేజీలు ఐస్ క్రీమ్ తినం కదా, తినలేం కదా, ఏదో స్టేజ్లో ఆగిపోతాం మనం. అటువంటి ఆగిపోయే స్థితి మీకు మీ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి, ఇంతకన్నా తింటే నీకు ప్రమాదం అని. అప్పుడు మానేస్తాం, అప్పటిదాకా తింటూనే ఉంటాం. కానీ ఈ ఫ్యాటు ఈ ప్రోటీన్స్ కలిపి తిన్నప్పుడు ఆ సిగ్నల్స్ మీకు ఎప్పుడు అవసరం వస్తాయో అప్పటిదాకా తీసుకుని అప్పుడు పంపిస్తుంది. కానీ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు అలా ఉండదు. మొత్తం అంతా కూడా కడుపు నిండా తిన్న తర్వాత కూడా ఐస్ క్రీమ్ పెడితే ఇంకో కప్పు ఎక్స్ట్రా తినడానికి మనం సిద్ధంగా ఉంటాం. దానికి కారణం మీ బ్రెయిన్లో ఉన్న సిగ్నల్స్ బ్లంట్ అయిపోతాయి కార్బోహైడ్రేట్స్కి, కానీ ఫ్యాట్స్కి అలా బ్లంట్ అవ్వదు. దీనికి కారణం ఇన్సులిన్ హార్మోన్. అందుకోసం ఇన్సులిన్ హార్మోన్ కంట్రోల్ చేసేది మనకి ముఖ్యంగా ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే 3 ఉంటాయి మనం తీసుకునే మ్యాక్రో న్యూట్రియంట్స్. 1 పిండి పదార్థాలు కార్బోహైడ్రేటు, 2 మాంసకృతులు ప్రోటీను, 3 ఫ్యాట్. ఈ ఫ్యాట్ ఎంత ఎక్కువ తీసుకుంటే ఎంత ఎక్కువ తీసుకున్నా దీనికి అవసరమయ్యేటువంటి మనం అరిగించుకోవడానికి ఇన్సులిన్ 5 యూనిట్లు ఉంటే సరిపోతుంది 100 గ్రాములకి రఫ్గా. అదే 100 గ్రాములు మీరు పిండి పదార్థాలు తింటే 100 యూనిట్లు ఇన్సులిన్ అవసరం వస్తుంది. ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది కార్బోహైడ్రేట్స్కి. అదే ఫ్యాటు ప్రోటీన్కి అంత అవసరం ఉండదు. అందుకని ఇన్సులిన్ బర్డెన్ అవుతుంది అన్నమాట. ఆ ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే అంత కార్బోహైడ్రేట్స్ అన్ని కొవ్వుగా మారుతాయి. సో అందుకోసం ఇన్సులిన్ నియంత్రించాలి అంటే మనం కార్బోహైడ్రేట్స్ మానేసి ప్రోటీన్స్ ఫ్యాట్స్ తిన్నప్పుడు ఇది అవసరం సార్. కానీ మొన్నటి వరకు కూడా యాక్చువల్లీ ఫుడ్ పిరమిడ్ అని చెప్పేవాళ్ళు కదా సార్. ఆ ఫుడ్ పిరమిడ్లో కార్బోహైడ్రేట్స్ మోతాదు ఎక్కువ, అంటే 60-70% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, తర్వాత 15% ఫ్యాట్, ఒక 20% ప్రోటీన్, అట్లా ఉండేది. ఆ పిరమిడ్ రావడం కారణం ఏంటంటే అంతకుముందాక జరిగిన రీసెర్చ్ అంతా మనిషి బ్రెయిన్కి పనిచేయడానికి గ్లూకోజ్ వాడుకుంటుంది శరీరంలో. బ్రెయిన్కి బాగా పనిచేయాలంటే గ్లూకోజ్ కావాలి. అలాగే ఏ అవయవాన ఉన్న గ్లూకోజు అంటే కార్బోహైడ్రేట్స్ వచ్చేటటువంటి గ్లూకోజు అది ముందు అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకొని అది అయిపోయిన తర్వాత మిగతా ఫ్యాట్స్ని కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ బ్రెయిన్ అన్నది ఫ్యాట్స్ని వాడుకోలేదు, ఒక్క గ్లూకోజ్ మాత్రమే వాడుకుంటుంది. సో ఆ లెక్కల ప్రకారం మేము అంతకుముందు చేసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం 24 గంటల్లో మామూలుగా ఇంటెలిజెంట్గా ఉన్న యావరేజ్ ఇంటెలిజెంట్ పర్సన్కి 130 గ్రాములు అవసరమని మేము గుర్తించాం కార్బోహైడ్రేట్. 130 గ్రాములు రోజు 24 పర్ డే 24 గంటలకి. సో ఆ లెక్కలు వేసి మనం ఈ బ్రెయిన్కి సంబంధించిన ఎనర్జీకి సరిపడా ఈ కార్బోహైడ్రేట్స్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి కొద్దిగా పూర్తిగా ఈ సైన్స్ గురించి ఎక్కువ న్యూట్రిషన్ సైన్స్ గురించి అర్థమైన తర్వాత మనకేం తెలిసిందంటే బ్రెయిన్కి షుగర్ అవసరం, కానీ ఆ షుగర్ని మనం తినవలసిన అవసరం లేదు. వేరే రకంగా షుగర్ వస్తుంది. మనం ఏవి ప్రోటీన్స్ తిన్నా, మనం ఫ్యాట్స్ తిన్నా, దాన్ని అవసరానికి ఎంత అవసరమో అంత శరీరంలో లివర్ ద్వారా అవి షుగర్గా మార్చుకుని ఆ షుగర్ని బ్రెయిన్కి ఇస్తాయి. అందుకోసం మనం తాపత్రయపడి 130 గ్రాములు తినవలసిన అవసరం లేదు. ఏ తిన్నా అల్టిమేట్గా షుగర్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అల్టిమేట్గా అని కాదు, గ్లూకోజ్గా కూడా మారుతాయి. ఇవన్నీ కూడా ఇంటర్చేంజ్. గ్లూకోజ్ ఎక్కువ తింటే ప్రోటీన్స్ గాను, గ్లూకోజ్ ఎక్కువ తింటే ఫ్యాట్ గాను, అలాగే ఫ్యాట్ ఎక్కువ తింటే ప్రోటీన్ గాను, ఏది అవసరం అవుతే శరీరానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఒకదాని నుంచి ఇంకోదాన్ని మార్చుకునేది. కానీ ఈ ఫ్యాట్ కనుక కార్బోహైడ్రేట్స్ని ఫ్యాట్గా మారడం ఈజీ, ఫ్యాట్స్ నుంచి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ మారడం తేలికైన పని కాదు. అలాగే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ని అతి తొందరగా మనం ఒకదాని బదులు ఒకదానిగా వాడుకుంటాం, ప్రోటీన్స్ని అంతగా వాడుకోం. సో కొన్ని తారతమ్యాలు ఉన్నాయి వీటిలో. అవసరాన్ని బట్టి వేరియస్ హార్మోన్స్ని బట్టి శరీరం ఏ విధంగా దేనికి అవసరం అనుకుంటే దాన్ని ఆ విధంగా వాడుకుంటుంది. ఇప్పుడు మనం తెలిసిన పద్ధతి ప్రకారం మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఆహారంలో పిండి పదార్థాలు, మనకు అవసరమైన పిండి పదార్థాలు గ్లూకోజు శరీరం దానంతట అది తయారు చేసుకుని మన బ్రెయిన్కి ఎట్టి లోపం లేకుండా కాపాడుకుంటుంది. అంటే వేరే మనం తీసుకున్న ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ద్వారా తయారవుతుంది. అలాగే ఫ్యాట్ నుంచి ఈ గ్లూకోజే కాకుండా కీటోన్ బాడీస్ అని తయారవుతాయి. ఆ కీటోన్ బాడీస్ని బ్రెయిన్ ఇంకా ఎక్కువ ఉత్సాహంగా వాడుకుంటుంది. అది క్లీన్ ఫ్యూయల్. తర్వాత కీటోన్ బాడీస్ వల్ల మన యొక్క మెదడు యొక్క ఎన్నో శక్తులు పెంపుతాయి, మీ ఐక్యూ కూడా పెరుగుతుంది. ఎంత కీటోన్ బాడీస్ని
మన బ్రెయిన్ వాడుకుంటే అంత బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఈవెన్ డిమెన్షియా వచ్చిన తర్వాత కూడా మనం కీటోన్ బాడీస్ ఇచ్చినట్టయితే దాన్ని వాడుకుని బ్రెయిన్ మళ్ళీ మామూలుగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం కీటోన్ బాడీస్ అంటే ఒక స్టేజ్ దాకా అది ప్రమాదం చేయవు. ఒక స్టేజ్ దాటిన తర్వాత కిడ్నీస్ కి ప్రాబ్లం అదే అంటారు కదా సార్. కిడ్నీస్ కన్నా కూడా మొత్తం కీటో ఎసిడోసిస్ అన్నది అందరికీ తెలిసింది. కీటో ఎసిడోసిస్ వచ్చినప్పుడు ఎక్కువ మనిషికి ప్రాణాపాయం కూడా రావచ్చు. కానీ కీటో ఎసిడోసిస్ వచ్చే పరిస్థితి దాకా అంతకుముందు ఎన్నో స్టేజ్లు ఉంటాయి కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత. సో దాంట్లో ఒక 50% అంటే ఒక ఉజ్జాయింపుకి కీటో ఎసిడోసిస్ రావాలంటే 10 మిల్లీమోల్స్ మైక్రో మిల్లీమోల్స్ కీటోన్ బాడీస్ మీకు శరీరంలో ఉండాలి. కానీ ఈ డైట్స్ మార్పుల వల్ల మనం 5 కన్నా తక్కువ లెవెల్లో కనుక కీటోన్ బాడీస్ మెయింటైన్ చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి పూర్తి ఫలితాలు మనం పొందుతాము. దాంట్లో ఉన్నటువంటి దుష్ఫలితాన్ని మనం పొందనవసరం లేదు. సో దీన్ని మనం మానిటర్ చేయకుండా ఎవరైనా కనుక ఇటువంటి డైట్లో కనుక ప్రయోగాలు చేసి ఇటువంటి ఏ పరీక్షలు చేసుకోకుండా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సార్, ఇప్పుడు మీ దగ్గరికి వస్తే అంటే ఇప్పుడు మీరు అన్నారు ఫ్యాట్ పర్సంటేజ్ చేయడానికి మనకి టెస్టులు ఉన్నాయని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒకరికి డైట్ ప్లాన్ ఇవ్వాలి అంటే మీరు ఏమేమి టెస్టులు చేస్తారు? ముఖ్యంగా చాలామంది అనుకునేటువంటి అన్ని పరీక్షలతో పాటు ప్రతి ఆర్గన్ని టెస్ట్ చేస్తాం. ప్రతి ఆర్గన్ని? అంటే ఇంపార్టెంట్ అన్ని థైరాయిడ్కి థైరాయిడ్ హార్మోన్స్, లివర్కి లివర్ ఫంక్షన్ టెస్టులు, అలాగే కిడ్నీకి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, అలాగే లిపిడ్ ప్రొఫైల్ హార్ట్కి సంబంధించినటువంటి కొలెస్ట్రాల్ దానికి సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్స్, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఇన్సులిన్ యొక్క శక్తి ఎంత ఉంది, మీరు ఇన్సులిన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా మామూలు అవకతవకలు ఏమైనా ఉన్నాయా అన్నదాన్ని కూడా ఇన్సులిన్ టెస్ట్ చేస్తాం. వీటన్నిటినీ కూడా ఈ టెస్టులు అన్నిటినీ కలిపి అనుసంధానం చేసి వాటిలో ఏది మార్పులు చేస్తే ఎంత పిండి పదార్థాలు తగ్గించాలి, ఎంత ప్రోటీన్స్ పెంచుకోవాలి, ఎంతవరకు పెంచితే ఈ ఫ్యాట్స్ని హాని జరగకుండా జరుగుతుంది అన్నది ఈ టెస్టుల ద్వారా తెలుస్తుంది. ఆ టెస్టులను బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి నిష్పత్తిలో అవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఇవన్నీ బ్లడ్ టెస్ట్లే? ఇంకా బ్లడ్ టెస్టులు, అల్ట్రాసౌండ్లు కూడా ఉన్నాయి కొన్ని, అల్ట్రాసౌండ్లో కూడా చేయొచ్చు. అలాగే అంటే లివర్ ఫ్యాట్ కోసం నేను తర్వాత మిగతా ఆర్గన్స్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా లేదా, ఓవరీలో సిస్ట్ ఉన్నాయా లేదా, అలాగే కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా లేదా, ఇలా ప్రతి ఆర్గన్కి అబ్డమన్లో ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ కూడా మనం ఈ స్కాన్ ద్వారా తెలుసుకుని వాటిలో ఏమైనా జబ్బులు ఆల్రెడీ ఉంటే వాటికి కూడా అనుగుణంగా ఈ డైట్లో ఉన్న మార్పులు తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా సార్ మీరు దీంట్లో న్యూట్రిషన్లోనే మీరు చాలా వర్క్ చేశారు యాక్చువల్గా. అంటే మీరు బీయింగ్ ఏ కార్డియాలజిస్ట్ న్యూట్రిషన్లో వర్క్ చేయాలి, దాంట్లో రీసెర్చ్ చేయాలి, ఒక పర్టికులర్ ప్లాన్ మనం ప్రిపేర్ చేయాలి అనేది అట్లా ఎందుకు అటువైపు వెళ్ళారు సార్? ఒక 15 ఏళ్ల క్రితం నాకు డయాబెటీస్ వచ్చిందండి. మీకా? ఎంత డయాబెటీస్ సీరియస్గా వచ్చిందంటే నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కాకుండా అప్పుడు నా షుగర్స్ కంట్రోల్ చేయడానికి 80 యూనిట్లు ఇన్సులిన్ పొద్దున, 80 యూనిట్లు ఇన్సులిన్ సాయంత్రము, అలాగే నాకున్నటువంటి బీపీ కంట్రోల్కి, అలాగే నా జాయింట్ ప్రాబ్లమ్స్కి ఉన్నటువంటి మందులు మొత్తం వెరసి 13 మందులు వాడుతూ ఉండేవాడిని 2 ఇంజక్షన్లతో సహా. ఇటువంటి వాడినప్పుడు ఈ బ్లడ్ షుగర్ అనేది నా అదుపులో ఉండేది కాదు. పైకి కిందకి వెళ్ళడం, ఒక్కోసారి ఆల్మోస్ట్ స్పృహ కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో నేను ఒకసారి అందరూ ఎండోక్రైనాలజిస్టులు, ఫిజిషియన్స్, మా సర్జన్స్, కార్డియాలజిస్టులు అందరూ మా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళందరూ సలహాలు తీసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. అందరు సలహాలు పుచ్చుకుని టెస్ట్ పుస్తకంలో చదివి దాని ప్రకారమే తూచా తప్పకుండా అలా పాటిస్తూ వస్తున్నాను. కానీ నాకే ఈ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం చేత కాలేదు. అటువంటి పరిస్థితుల్లో నా స్పృహ కూడా కోల్పోయి నా వెయిట్ కూడా 25 కేజీలు ఇంతకన్నా ఎక్కువ ఉండేవాడిని, 85-90 కేజీలు ఉండేవాడిని. అది కూడా ప్రాబ్లం అయ్యేది. తర్వాత రోజు నేను చేసేటువంటి ఈ బైపాస్ సర్జరీలు కనీసం రోజుకి 2 దాకా చేస్తుండేవాడిని. అటువంటిది ఒక్కొక్క ఆపరేషన్ 4-5 గంటలు పడుతుంది. కనీసం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక కేసు చేసిన తర్వాత రెండో కేసు చేయడానికి బాగా నీరసం అయిపోయేది. మధ్యలో మళ్ళీ రెస్ట్ తీసుకుంటే తప్ప మళ్ళీ దానికి ఇంకో సర్జరీ చేయడానికి ఉన్న శక్తి ఉండేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లిటరేచర్ అంతా చదివి
ఒక జర్నలిస్ట్ నాకు హెల్ప్ చేశారు. రియల్లీ? గ్యారీ టాప్స్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రాసిన ఒక పుస్తకం బ్యాడ్ క్యాలరీస్ గుడ్ క్యాలరీస్ నాకు కొద్దిగా జ్ఞానోదయం అయింది. సో ఒక పుస్తకం మీ గతిని మార్చేసింది, ఆరోగ్య గతిని మార్చేసింది. ముఖ్యంగా నా పర్సనల్గా ఒక జర్నలిస్టు, సైన్స్ జర్నలిస్ట్, ఆయన డాక్టర్ కాదు, ఇవేమి కాదు. ఆయన దాంట్లో చూపించినటువంటి కొన్ని రీసెర్చ్ అప్పటిదా జరిగినవి, ఆ తర్వాత ఇంకా మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి డయాబెటీస్ మీద వర్క్ చేస్తున్న జాసన్ ఫంగ్ అని ఒక నెఫ్రాలజిస్టు, అలాగే ఎరిక్ వెస్ట్మన్ అని డ్యూక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు, అలాగే స్టీఫెన్ ఫినీ, ఇలా ఎంతోమంది సైంటిస్టులు రాసిన పుస్తకాలు చదివి నేను తెలుసుకుంది ఏంటంటే, నేను డైట్ మార్చినట్టయితే ఇటువంటి ఈ ఇన్సులిన్ కూడా అవసరం లేకుండా నా షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ దీనికి ఉన్న ప్రత్యామ్నాయం ఏంటంటే శాచురేట్ ఫ్యాట్స్ అన్నారు. దానికి కార్డియాక్ సర్జన్గా రోజు బైపాస్ సర్జరీ చేస్తూ, రోజు కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్ ఉన్నటువంటి ఆర్టరీస్ పూడిపోయిన వాటిని బైపాస్ సర్జరీ చేస్తూ మా టీం మెంబర్స్ నన్ను సహకరించలేదు, ఒప్పుకోలేదు నేను చేయడానికి. మా ఇంట్లో మా వైఫ్ డాక్టరు, మా పిల్లలందరూ డాక్టర్లే, ఏ ఒక్కళ్ళు ఒప్పుకోలేదు. సాచురేటెడ్ ఫ్యాట్సే వద్దంట. సో నేనే అంతకుముందు 2 పుస్తకాలు రాశాను. సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే నేను మళ్ళీ మీకు బైపాస్ సర్జరీ రెండోసారి మూడోసారి కూడా చేయవలసి వస్తుంది. సో అటువంటి పరిస్థితి నుంచి ఒక 180 డిగ్రీలు యూటర్న్ తీసుకుని సాచురేషన్ ఫ్యాట్ తినాలి అన్నదానికి మానసికంగా నాకు 2 ఏళ్ళు పట్టింది. మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవడానికి. దానికి నేను ఎన్నో పుస్తకాలు చదివితే తప్ప నాకు ధైర్యం చాలలేదు. అవన్నీ చదివిన తర్వాత నాకు మట్టుకు నేను అప్లై చేసుకుని కొద్ది ధైర్యం తీసుకుని, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ని కొద్దిగా కన్విన్స్ చేసుకుని, రోజు టెస్టులు చేసుకుంటే మా చుట్టుపక్కల మా కొలీగ్స్ అందరినీ వార్న్ చేసి ఏదైనా అవుతే వెంటనే మీరు ఈ విధంగా రియాక్ట్ అవ్వాలని చెప్పి నేను తగ్గించుకుని తర్వాత ఇన్సులిన్ బారి నుంచి దూరంగా అయిపోయాను. సో ఈ రీసెర్చ్ అంతా కలిపి 9 నెలల్లో నాకు ఉన్నటువంటి 13 మందులు మానేస్తాను. ఇప్పుడు ఏవి మందులు వేసుకోవట్లే మీరు? ఇంకా ఫుల్ అన్ని డయాబెటీస్ కంట్రోల్లో ఉంది, బీపీ కంట్రోల్లో ఉంది, ఏం లేవు ఇక. తర్వాత నేను 25 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. సో ఇవన్నీ చూసిన తర్వాత మా కొలీగ్స్ కొంతమంది, ముఖ్యంగా డాక్టర్ సోమరాజు గారు, వాళ్ళు నువ్వు ఇది ఎందుకు ప్రాక్టీస్ చేసి మిగతా వాళ్ళకి ఎందుకు ఉపయోగపడేది చేయకూడదు అని అన్నప్పుడు, దెన్ ఐ మూవ్ ఫ్రమ్ వైజాగ్లో ఉండేవాడిని ఇంతకుముందు, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఇప్పుడు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే, దీని మీద మీరు బుక్ కూడా రాసినట్టున్నారు. రాశాను. అదే ముఖ్యంగా మనం దీన్ని, ఈ పుస్తకం కూడా ఇదే ఇన్స్పిరేషన్లో అందరికీ మేము చేసినటువంటి అన్ని పూర్తిగా ఎలా చెప్పాలో తెలియక, ఏ విధంగా చెప్తే బాగుంటుంది అని తెలియక ఈ పుస్తకం రాశాం అందరికీ చెప్పడం కోసం. సో ఈ పుస్తకంలో ఏంటంటే ప్రతిదీ ఏ పదార్థం తింటే, ఈ దాంట్లో ఎన్ని పిండి పదార్థాలు ఉంటాయి, ఎన్ని మాంసకృతులు ఉంటాయి, ఎన్ని ఈ ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు ఉంటాయి, వీటి మనం తినడం వల్ల ఆ లెక్కలన్నీ కూడా నేను పడిన కష్టాలన్నీ అందరూ పడకూడదని అవన్నీ నేను రాసి అందరికీ అందుబాటులో తీసుకొద్దామని పుస్తకం రాశాను. ఈ పుస్తకాన్ని చదివి ఈ పుస్తకాన్ని కానీ అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా ఏ మందులు అవసరం లేకుండా, ముఖ్యంగా ఈ డయాబెటీస్, ఈ బీపీ తగ్గించుకోవచ్చు. ఇవి అందరికీ అన్నీ తెలుస్తాయి. మిగతా మార్కర్స్, షుగర్ అన్నది ఈజీగా మీకు కంట్రోల్లో ఉందా లేదా అని వేరే పరీక్షలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుని దాని ప్రకారం మన మందులు తగ్గించుకుంటూ పూర్తిగా మానేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బుక్ కావాలంటే మామూలుగా నార్మల్ జనాలకి ఎట్లా సార్? మా దగ్గరికి వచ్చి సంప్రదించాలి. దీన్ని అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను పబ్లిష్ చేసి బుక్ స్టాల్స్లో పెట్టమని అడిగాను కొంతమంది. బుక్ స్టాల్స్లో కొద్ది రోజులు పెట్టి దీనివల్ల మాకు ఉపయోగం లేదండి, ఈ పుస్తకాలు ఎవరు అడగట్లేదు, మాకు స్పేస్ కూడా దండిగా, అందుకోసం మేము పెట్టుకోలేము అని చెప్పి. సో అందుకోసం మా దగ్గరే ఉంటున్నాయి ఇవి, అంచేత ఇవన్నీ పుస్తకాల షాప్లో దొరకట్లేదు. కొద్దిగా కష్టపడినా కానీ మా దగ్గరికి వస్తే మేము ఇస్తాము. ఎవరికైనా కానీ కోరుకుంటే మాకు సంపాదిస్తే పోస్ట్లో కూడా పంపించగలం. సో దానికి మీకు ఎట్లా కాంటాక్ట్ చేయాలి సార్? మరి ఏదైనా మెయిల్ ఐడి? మెయిల్ ఐడి ఉన్నాయి, మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కష్టం కాదు, అంత దూరంగా లేము మేము, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం. ఏజీలోనే కాబట్టి. ఏజీ ఎక్కడిది సార్? గచ్చిబౌలియా? అందరికీ అందుబాటులోనే ఉంటుంది.
ఓకే. సో, అక్కడ అవ్వచ్చు. సో, బై ద వే ఇప్పుడు యాక్చువల్లీ కిరణ్ విషయానికి వస్తే సార్, మీరు తనకి ఒక పర్టిక్యులర్ డైట్ ప్లాన్ ఇచ్చారు. అంటే అది ఎట్లా సార్? అంటే ప్లానింగ్ ఎలా? అంటే కొంచెం దానికి మీరు దానికి బేసిక్‌గా చెప్పండి సార్. ఎట్లా ముందుగా తినాలి కిరణ్మయ్య అనేది? గారికి వచ్చినప్పుడు ఆవిడకి వెయిట్ ఎక్కువ ఉండేది. ఆ! అలాగే ఆవిడకి చేసిన టెస్టుల్లో ఇన్సులిన్ బాగా తేడా ఉండేది. ఇన్సులిన్ తేడా ఉండేది. తేడా ఉంది. ఆ! దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఆ అండ్ రెసిస్టెన్స్ డయాబెటిస్ ఉండిందా సార్? డయాబెటిస్ మైల్డ్‌గా ఉంటుంది. పెద్ద చెప్పుకోదగ్గది కాదు. హ్మ్. సో, ఆ మైల్డ్ రెసిస్టెన్స్ అన్నది రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే ఎక్కువగానే ఉంది. డయాబెటిస్ అయితే అంత లేదు. సో, అటువంటి పరిస్థితుల్లో మేము దానికి అనుగుణంగా ఎన్ని పిండి పదార్థాలు తగ్గిస్తే ఇన్సులిన్ మామూలు అవుతుంది అన్నది ముఖ్యమైనది. అది దాన్ని కాలిక్యులేట్ చేసి దానివల్ల వచ్చే ఎనర్జీ డెఫిసిట్‌ని మనం సఫిషియెంట్‌గా ఇవ్వాల్సిన ప్రోటీన్స్, సఫిషియెంట్‌గా ఇవ్వాల్సిన ఫ్యాట్ ఇచ్చాం. దానికన్నా ముఖ్యమైనది మేము ఇచ్చిన ఫార్ములా కన్నా కూడా దీంట్లో కిరణ్మయ్య గారిని అభినందించవలసింది ఏంటంటే ఆవిడ పూర్తిగా అర్థం చేసి దీన్ని పాటించారు. పాటించడం చాలా ఇంపార్టెంట్. చాలా కదా. ఇంపార్టెంట్. కిరణ్మయ్య గారు కాకుండా కిరణ్మయ్య గారు ఉన్న ఫ్యామిలీ అంతా కూడా సహకరించారు. Yes. వాళ్ళెవరు నిరుత్సాహపరచకుండా వాళ్ళని ఆవిడ మోటివేట్ చేసి మోటివేట్ ఎప్పటికప్పుడు. చేసి దీన్ని వాడుకునేట్టు చేశారు. Yeah. ఆవిడ కూడా దీన్ని కొద్ది చిన్న చిన్న బెనిఫిట్స్ని పొందినప్పుడు పూర్తిగా మోటివేట్ అయ్యి దీన్ని ఆవిడ ఉన్నటువంటి ఏ లక్ష్యాలు అయితే మొదలుపెట్టారో అవన్నీ సాధించేదాకా వదలకుండా 2-3 ఏళ్ళు పట్టింది ఆవిడకి. కానీ పూర్తిగా దాని యొక్క ఫలితాన్ని ఈ రోజున ఆవిడ జరిగిన మార్పులు అన్నింటినీ కూడా ఆవిడకి ఉపయోగపరంగా మారినప్పుడు ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందుతుందని మా ఇది. అలాగే కనుక కంటిన్యూ చేసినట్టయితే ఆవిడ అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఎల్లకాలం ఇలాగే చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకున్న బ్లడ్ టెస్ట్ని బట్టి వాళ్ళు తినేటువంటి పిండి పదార్థాల సంఖ్య, వాళ్ళు తినే ప్రోటీన్స్ ఇవన్నీ మార్చడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మార్చుకుని మిగతా జీవితంలో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు అంత ఎక్కువ తలెత్తకుండా, ఒకవేళ వచ్చినా కానీ ఏ 60 ఏళ్ళకో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల్ని 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా ఇది ఉపయోగం. సార్, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఓకే, కిరణ్మయి అంటే తనకి ఒక ప్రాబ్లంగా ఫేస్ అయినప్పుడు తను అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసింది. దాని నుంచి ఇంకా ఇదంతా వచ్చింది. బట్ అలా కాకుండా జనరల్గా ఎవరికి వాళ్ళు మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. మేమేమి ఓవర్ వెయిట్ కాదు అనుకుంటారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కూడా వాళ్ళు ఏది ఓవర్ వెయిట్ అనేది మనకు తెలియదు. అట్లా ఉంటుంది కదా. సో ఏ ఏజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్లు మీరు ఇవన్నీ చెప్పారు, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది అది టెస్ట్ చేసిన తర్వాత ఆ డైట్ అనేది మనం దాన్ని బట్టి ఇన్సులిన్ సరి చేయడానికి ఇస్తాం కదా. అంటే ఏ ఏజ్లో ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి ఆ ఫలానా టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది, ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం అవుతుంది? ఇది మంచి ప్రశ్నేనండి. చాలామంది చాలా వరకు ఆరోగ్యంగా కాన్షియస్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. ఇది వయసుతో సంబంధం లేకుండా పుట్టిన 10-12 ఏళ్ళ నుంచి కూడా ఈ రోప్ టెస్ట్ చేసుకుని మొట్టమొదటిసారిగా రోప్ టెస్ట్ ఫెయిల్ అయినట్టయితే బ్లడ్ షుగర్ మీ దగ్గర రావడం కాదు, అప్పుడే రావక్కర్లేదా? లేదు, అవసరం లేదు. రోప్ టెస్ట్ ఫెయిల్ అయితే బ్లడ్ షుగర్ చెక్ చేయించుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పిల్లలైనా కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కనుక 85 నుంచి 99 లోపుగా ఉంటే కొంతవరకు పర్వాలేదు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కనుక 100 కన్నా దాటింది అంటే ఇది రెడ్ ఫ్లాగ్. సో నువ్వు అందరూ అనుకున్నట్టుగా 126, 130 దాకా వెయిట్ చేయొద్దు. మీరు 90 నుంచి దాటిన దగ్గర నుంచి అంతకుముందు ఎంత ఉంది, 80, 85 ఉండి అది 90కి పెరిగినా కానీ దట్ ఈజ్ రెడ్ ఫ్లాగ్. ఫాస్టింగ్ వస్తున్నా. ఎప్పుడైతే మీకు బ్లడ్ షుగర్ కనుక 100 కన్నా ఎక్కువ ఉంటే, మామూలు అన్ని స్టాండర్డ్స్ ప్రకారం 100 ఉన్నా పెద్ద మేము అందరూ ఎవరు పట్టించుకోరు. అవును సార్. కానీ 100 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు HbA1c చేయించండి. HbA1c చేయించి మీరు 5 కన్నా ఎక్కువ ఉంటే, 5 కన్నానే 5.5 దాటిందంటే మీరు అది రెడ్ ఫ్లాగ్. ఓకే. సో ఈ రెండు ఉన్న తర్వాత మీకు కనుక ఇంకా అనుమానం ఉండి ఒక అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేసుకుని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్న, ఇది అనదర్ థర్డ్ రెడ్ ఫ్లాగ్. తర్వాత వీటితో పాటు మీరు లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని మీకున్న ట్రైగ్లిసరైడ్స్ కనుక 100 కన్నా ఎక్కువ ఉండి, మీకున్నటువంటి HDL కొలెస్ట్రాల్ 40 కన్నా తక్కువ ఉంటే,
ఇవన్నీ కలిపి దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. యూఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ది ప్రాసెస్ ఆఫ్ అన్హెల్దీనెస్. మీకు పైకి ఏమి కనపడకపోవచ్చు, మీ బీపీ నార్మల్గా ఉండొచ్చు, అప్పటికి మీకున్న షుగర్స్ నార్మల్గా ఉండొచ్చు, మీకున్న పీసీఓడి లాంటివి ఉండకపోవచ్చు, మీకు క్యాన్సర్ లేకపోవచ్చు, మీకు హార్ట్ అటాక్ లేకపోవచ్చు. కానీ 10-12 ఏళ్లలో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి కానీ 2 కానీ. సో మీరు కనుక ముందుగానే ఈ రోప్ టెస్ట్ పాస్ అయిన దగ్గర నుంచి, బ్లడ్ షుగర్ దగ్గర నుంచి, లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని, ఇవి అందరూ అన్ని ల్యాబొరేటరీలో అన్నీ చేస్తారు. వీటిలో ఉన్న తేడాలని గుర్తించినప్పుడు మీరు మా దగ్గరికి వస్తే మిగతా పరీక్షలు కూడా చేసి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ అవగాహన ఉన్నటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఇటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరీక్షలు చేయించుకున్నట్టయితే మీకు తగిన సూచనలు ఇచ్చి ఏ మందులు అవసరం లేకుండా, వీటన్నిటిని ఏ రాబోయే జబ్బులు రాకుండా మనం దీన్ని ఆపచ్చు. ముందే చేయించుకుంటే ఏజ్తో ప్రమేయం లేదు. సిమ్టమ్స్ కూడా ఏం లేకుండా, సిమ్టమ్స్ కూడా ఏమి లేనప్పుడే చేయించుకోవాలి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కదా సార్, 8-9-10 ఏళ్ల లోపే మనకి ముందే తెలిసిపోతుంది. దీంట్లో ఎవరికైనా శరీరం మీద పులిపెర్రలు ఉన్నా, అలాగే మొహం మీద పిగ్మెంటేషన్ ఉన్నా, అట్లాగే మీకున్నటువంటి కంటి చుట్టూ నల్లటి చారలు ఏర్పడుతున్నాం, ఇవన్నీ కూడా ముందస్తు సూచనలు. మీకు ఇన్సులిన్ బాగలేదని చెప్పడానికి. ఎవరికైనా కానీ 1-2 పులిపెర్రలు శరీరం మీద ఏర్పడిన, ముఖ్యంగా మెడ దగ్గర, ఈ చంకల దగ్గర, గ్రాయిన్స్ దగ్గర ఏర్పడతాయి. అలాగే అండర్ ఆర్మ్స్ దగ్గర బ్లాకిష్గా ఉన్నాం, అలాగే గ్రాయిన్స్ దగ్గర బ్లాకిష్గా ఉంటున్నాం. ఇదేదో ఫంగల్ ఇన్ఫెక్షనో లేకపోతే ఏదో నార్మల్ అనుకున్నాం, ఏదో సరిగ్గా రుద్దుకోలేదు కాబట్టి సబ్బుతో రుద్దుకుని ఇలా అనుకుంటాం. ఇలా అశ్రద్ధ చేయకుండా అప్పుడు కనుక ఇన్సులిన్ టెస్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్. అలాగే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ రోప్ టెస్ట్ చేసుకుంటూ మనం పెరుగుతున్నామా తగ్గుతున్నామా అన్నదాన్ని మనం బేరీజ్ వేసుకుని, పెరుగుతుంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఓకే, సో నైస్ సార్. ఇప్పుడు అట్ లాస్ట్ ఈ మధ్య కాలంలో నేను ఒక యాంటీ ఒబెసిటీ డ్రగ్స్ అని వింటున్నాను సార్. దాని మీద రీసెర్చ్ జరుగుతోందని, రాబోతుంది, ఇంజెక్షన్ రూపంలో వస్తుందని, ఇప్పుడు కూడా కొన్ని యాంటీ ఒబెసిటీ డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయని విన్నాను. ఉన్నాయి. అది ఏంటి, దాని మీద అది బెనిఫిట్ అవుతుందా, అసలు ఏంటి సార్? డెఫినెట్గా అండి. ఈ ఇన్సులిన్ ప్రభావంతో ఈ స్థూలకాయానికి ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి బేరియాట్రిక్ సర్జరీ, అది ఎన్నో కాలం చేస్తున్నారు. ఆ స్టమక్ను కట్ చేసి దాంట్లో ఉండేటువంటి ఈ మార్పులు తీసుకురావడం వల్ల వాళ్ళ శరీరంలో జరిగే ఇన్సులిన్ కూడా మారుతుంది. దాని ద్వారా వెయిట్ తగ్గుతుంది, షుగర్ కూడా, టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక పద్ధతి. కానీ దీనికి ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాలి. తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొద్ది మందిలో ఇది మళ్ళీ రిక్కర్ అయ్యి మళ్ళీ 4-5 ఏళ్లకే మళ్ళీ అదే ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయితే ముందు బయలుదేరిందో అదే వస్తుంది. అలా కొద్దిమందికి ఈ సర్జరీని తట్టుకోలేక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ రెండింటినీ కనుక పక్కన పెడితే డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. కానీ మా ఉద్దేశంలో బేరియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే ఉపయోగాల కన్నా ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండబట్టి దీన్ని ఆఖరిగా చివరి పద్ధతిగా అవలంబించడం మంచిది, మొట్టమొదటిసారిగా కాకుండా. రెండో పద్ధతి ఈ మధ్యలో అమెరికాలో గత 2 ఏళ్ల నుంచి కూడా ఒజాంపిక్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. ఒజాంపిక్, ఈ సెమీగ్లూటైడ్, దాని పేరు కెమికల్ నేమ్ సెమీగ్లూటైడ్. అంటే GLP-1 అగానిస్ట్ అంటారు కెమికల్ నేమ్స్. ఇది ఏదైనా కానీ ఇదేం చేస్తుందంటే ప్రతి వారం ఒక ఇంజెక్షన్ చేసుకోవాలి. ప్రతి వారం ఇంజెక్షన్ చేసుకుని ఒక 10 నెలల్లో ఎంతో ఇంజెక్షన్ చేసుకుంటే కనీసం అది ఒక 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 10 లక్షలు? 10 లక్షలే, అంతకన్నా ఎక్కువ కాదు. సో ఈ 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ 10 నెలలు వాడితే మీరు బరువు తగ్గుతారు, మీ షుగర్ కూడా తగ్గుతుంది. కానీ దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే ఈ ఇంజెక్షన్ యొక్క ప్రభావం వల్ల మీకు ఆకలిని తగ్గిస్తుంది. తర్వాత మీ పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఆ విధంగానే కొద్దిగా నాజియా, వామిటింగ్స్ ఇవన్నీ రావడం. తర్వాత ప్యాంక్రియాస్ అనే గ్రంథికి ప్యాంక్రిటైటిస్ అని వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిమందికి మానసికటువంటి చర్యలు కూడా జరిగి అంతపూర్వం దాకా ఏ టెండెన్సీ లేని వాళ్ళు సూసైడల్ టెండెన్సీ కూడా వచ్చే అవకాశాలు వీటి వల్ల. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ రావడం లేదు, కనీసం 1% నుంచి 5% దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో కానీ ఎప్పుడైతే ఇంజక్షన్లు మానేస్తారో కనీసం 50 మందికి మళ్ళీ తిరిగి ఒబేసిటీ వస్తుంది.
సో అందుకోసం జీవితాంతకాలం ఈ మందులు వాడాలా, లేక అంతకన్నా మూడో పద్ధతి ఉంది. ఈ సర్జరీలు, ఈ మందులు, ఇంజక్షన్లు కాకుండా మూడో పద్ధతి ఏంటంటే, మీరు తీసుకునేటువంటి పిండి పదార్థాలు మానేసినట్టయితే మీరు ఇన్సులిన్ ఆటోమేటిక్గా తగ్గించుకుని ఇన్సులిన్ యొక్క పనితనాన్ని పెంచుకున్నట్టయితే వీటి వల్ల ఏ అవసరం లేకుండానే కొన్ని వారాల్లోనే మీకు దీంట్లో మార్పులు కనబడతాయి. కానీ పిండి పదార్థాలు పూర్తిగా మానేసి మనం జీవించగలమా లేదా అన్నది ఒకటే క్వశ్చన్. కానీ ఒకసారి అలవాటు అయిన తర్వాత ఆ స్వీట్ క్రేవింగ్స్ అంత ఉండవు. తర్వాత ఈ ఎల్లకాలం ఇదే పద్ధతిలో పూర్తిగా మానేవలసిన అవసరం కూడా లేదు. ఒకసారి మామూలుగా అయిన తర్వాత మీకు సత్ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని కొంతవరకు రిలాక్స్ అవుతుంది. ఎంతవరకు రిలాక్స్ చేస్తామంటే మళ్ళీ దుష్ఫలితాలు వచ్చేదాకా. సో అందుకోసం మనం రెండింటినీ కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే దుష్ఫలితాలు రాకుండాను ఈ రిలాక్సేషన్ని కంటిన్యూ చేస్తూ ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది అందరికీ. ఆ స్వీట్ స్పాట్ ఏంటని గుర్తించి అక్కడితో మనం స్టెబిలైజ్ అవుతే మనకు బాగానే ఉంటుంది. ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక బ్యాలెన్స్డ్గా అవుతుంది అది. ఆ విధంగా మన దీనికి ఈ సర్జరీకి అయ్యే ట్రామా, సర్జరీకి అయ్యే ఖర్చు, లేకపోతే ఈ వారానికి ఒకసారి ఇంజక్షన్ చేసుకుని తర్వాత ఇంజక్షన్ మానేస్తే మళ్ళీ వచ్చే కష్టాలు, వీటన్నిటి నుంచి దూరంగా ఉండి మనం చేసుకునేటువంటి ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, పెద్ద మార్పులు కూడా కాదు, మీరు చేసుకునే చాలా చిన్న మార్పులు, ఇది ఒకసారి అలవాటు పడిన తర్వాత మన సపోర్ట్ గ్రూప్ అనేది ఉన్నట్టయితే ఒకళ్ళకొకళ్ళు మన దాంట్లో షేర్ చేసుకున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు రీఇన్ఫోర్స్ చేసుకుని మోటివేషన్ జరుగుతుంది. అలా కాకుండా మన చుట్టుపక్కల సమాజంలో సుబ్బలక్ష్మి, వెంకటలక్ష్మితో పరిచయం పెంచుకుని వాళ్ళు డీమోటివేట్ చేస్తే వచ్చే నష్టాలను గుర్తించి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడం ఇంపార్టెంట్. నెగటివిటీకి దూరంగా ఉండాలి, డిమోటివేట్ అవ్వకుండా. సార్ యాక్చువల్గా ఇప్పుడు మన స్టేపుల్ ఫుడ్, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియన్స్, మన స్టేపుల్ ఫుడ్డే కార్బోహైడ్రేట్స్ కదా సార్. ఒకప్పుడు అంటే ఎప్పుడు ఒకటే ఉండదా సార్ స్టేపుల్ ఫుడ్? అది మరి తగ్గిస్తే ఏం ప్రాబ్లం కాదా? అంటే ఎనర్జీ డ్రైన్ అవుట్ అవడము అట్లా అదే చెప్తున్నాను నేను. ఈ భూమి మీద మనుషులు పుట్టినప్పటి నుంచి చూసినట్టయితే 2.5 మిలియన్ ఇయర్స్ అయింది. అంటే 25 లక్షల సంవత్సరాలు. 25 లక్షల సంవత్సరాల్లో 10,000 సంవత్సరాల క్రితం దాకా మనకి వరి అంటే ఎలా పండించాలి, బార్లీ అంటే ఏంటి, గోధుమలు అంటే ఏంటి తెలియదు. 10,000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా మన నదీ ప్రవాహాల దగ్గర సింధు నది, అలాగే నైలు నది, ఇటువంటి నాగరికతలు ప్రబలిన తర్వాత మనకి ఆహార ధాన్యాలు పండించుకోవడం అని తెలిసింది. అంత ముందాక అసలు ఆహార ధాన్యాలే లేవు. అంతకుముందల్లా మన స్టేబుల్ డైట్ అంతా ఏంటంటే జంతువులను వేటాడి అప్పుడప్పుడు కనపడేటువంటి పళ్ళు, ఫలాలు ఏరుగు తినేవాళ్ళం. అది స్టేబుల్ డైట్. సో అగైన్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్, అదే డైట్ ఇప్పుడు మనం చేయబోతున్నాము. అంచేత ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని 10,000 సంవత్సరాల్లో వచ్చినా కానీ ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ల క్రితం దాకా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేదాకా ప్రకృతిలో ఏవైతే పండాయో వాటినే తిని బతికాం. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే దాన్ని ప్రాసెసింగ్ ఎక్కువ చేసి అల్ట్రా ప్రాసెసింగ్, జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ వాడుతున్నాం, అలాగే ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. అంతకుముందాక అవి ఎంత పండితే మీకు అందరికీ గుర్తే ఉంటుంది, ఒక ఎకరంలో 10 నుంచి 15 బస్తాలు పండితే చాలా గొప్ప విషయంగా ఉండేది. అటువంటి ఈ రోజున ఫెర్టిలైజర్స్ వాడి, జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ వాడి, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం సాధించింది ఏంటంటే అధికోత్పత్తి, కరువు కాటకాలను తగ్గించుకున్నాం. కానీ జబ్బులు పెరిగాయి. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందాక ఎప్పుడు లేనంది అదే స్టేబుల్ రేటు మనం అదే తింటున్నాం అనుకుంటున్నాం. కానీ దీంట్లో జరిగిన ఎన్నో జన్యు మార్పుల వల్ల, అలాగే దీంతో వాడేటువంటి కృత్రిమైన ఎరువుల వల్ల ఈ కాంపోషన్ అంతా కూడా మారింది. ముఖ్యంగా ఎంత కృత్రిమైన ఎరువులు వాడి ఈ కృత్రిమైన జెనెటిక్ మోడిఫైడ్ చేసిన తర్వాత గ్లైఫోసేట్ అనే ఒక కాంపౌండ్ మనం తినేటువంటి పిండి పదార్థాలు ఉంటుంది. ఆ గ్లైఫోసైట్ వల్లే మనకు వచ్చే క్యాన్సర్లు, మనకు వచ్చే డయాబెటీస్, మనకు వచ్చేటువంటి ఎన్నో రకరకాల జబ్బులకి ఈ కెమికల్స్కి దగ్గర సంబంధం ఉంది. సో అందుకోసం మా ముత్తాతలు తిన్నారు, మా ముత్తాతలు తిన్నారు అని అనుకోవద్దు. వాళ్ళు తిన్న రైసు మనం తింటున్న రైసు చాలా తేడా ఉంది.
అవును. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది అంటే హైబ్రిడ్ కాని రైసు, దేశీ విత్తనాలు అని రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇలా అమ్ముతున్నారు కదా సార్. మీకు దీంట్లో అవన్నీ అవకాశం ఉండి లేకపోతే మీ అంతట మీరే పండించుకోగలిగితే అవన్నీ మాకేం అభ్యంతరం లేదు. అవన్నీ కూడా ఇన్సులిన్ నార్మల్గా అయిన తర్వాత మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్టీల్ కట్ ఓట్స్ అని, కినోవా అని వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇంతవరకు జెనెటిక్గా మోడిఫై కానటువంటి జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా అవే. దానికోసం మళ్ళీ బ్లాక్ రైస్ అని, పింక్ రైస్ అని వీటికి వెళ్ళక్కర్లేదు. మనం తెలుసుకోవాల్సింది అంటే అంతకుముందు ఉన్నటువంటి ఎన్నో ఆహార ధాన్యాలు ఉన్నాయి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇటువంటి. ఇంతవరకు అవి చెడిపోలేదు. ఎందుకంటే దాంట్లో కమర్షియల్ వాల్యూ లేక ఎవరు దాన్ని జెనెటిక్గా మోడిఫై చేయలేదు. సో అందుకోసం వాటికి మారినా కానీ చాలామందికి మైల్డ్ ఫామ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి. కానీ ఆల్రెడీ డయాబెటీస్ ఎస్టాబ్లిష్ అయ్యి, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి, ఆల్రెడీ హైపర్ టెన్షన్ వచ్చి, ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ జబ్బులు ఉండి, ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు చాలా కాలం వీటి ద్వారా కూడా వాళ్ళు తగ్గించుకోలేరు. ఒకసారి ఈ పూర్తిగా మానేసి పిండి పదార్థాలు ఇన్సులిన్ గా నార్మల్ అయిన తర్వాత మళ్ళీ తినడం మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ తినచ్చు. ఓకే. అప్పటి వరకు అయితే ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలి ముందు. సో మామూలుగా ఇప్పుడు మీరు ఇచ్చే డైట్ థెరపీ అనుకోవచ్చేమో. డైట్ థెరపీలో మెయిన్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి వాటి మీదనే ఎక్కువ మనం ఫోకస్ చేస్తారు మీరు, అంతే కదా సార్? అది కూడా కస్టమైజ్డ్గా ఉంటుంది. ఒకరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు. ఒకరిని చూసి వాళ్ళు తిన్నవే నేను తింటాను అనుకోవడానికి కుదరదు. అంటే గ్రాస్గా పదార్థాల దాకా అవే తినొచ్చు, కానీ క్వాంటిటీ మారుతుంది, ఏది ఎట్లా తినాలి అనేది మారుతుంది, ఇవన్నీ మారుతాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బీపీ ఉందనుకోండి, బీపీ ఉందేమో 4-5 మాత్రలు ఉంటాయి. బీపీ పేషెంట్ అందరిని అడిగితే వాళ్ళు కూడా అవే మాత్రలు వాడతారు, కానీ అందరికీ డోసులు మారుతాయి. ఎవరికి ఎంత డోసు అన్నది వాళ్ళని ఆ బీపీని బట్టి మారుస్తాం. అలాగే ఇది కూడా పదార్థాలు అవే, కానీ ఎవరికి ఏ నిష్పత్తిలో తినాలి, ఎవరికి ఎంత డోసులో తినాలి అన్నదే దీంట్లో ఉన్నదంతా కూడా. సార్ ఇప్పుడు వెయిట్ పెరగడం అంటే చాలా మంది అంటారు మా ఇంట్లో అందరూ ఓవర్ వెయిటే, మాకు జెనెటికల్గా ఓవర్ వెయిట్ ప్రాబ్లం ఉంది, అందుకని మేము బరువు పెరుగుతున్నాము అనేది, అంటే జెనెటిక్స్ని బ్లేమ్ చేయడం అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే అది నిజమేనా? వాళ్ళలో ఏం చేయలేమా? నిజమేనండి, కొంతవరకు నిజమే అది. కానీ జెనెటిక్స్ యొక్క ప్రాణం ఏమిటంటే ఒక 5% మాత్రమే. 100% ఈ జెనెటిక్స్ కాకుండా జెనెటిక్స్ని ప్రభావితం చేసేది ఎపిజెనెటిక్స్ అని అంటారు. ఎపిజెనెటిక్స్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం తీసుకునే ఆహారం, మనం బతికేటువంటి గాలి, ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, మనం తీసుకునేటువంటి గాలి, పీల్చే గాలి, తాగే నీరు, మనం వినే శబ్దం, మనం చూసే కాంతి, ఇవన్నీ పంచభూతాలు. ఇవన్నీ కూడా ఈ ఎపిజెనెటిక్స్ని మారుస్తాయి. ఇవన్నీ కూడా మారుస్తాయి. అలాగే రేడియేషను, యూవీ అల్ట్రావైలెట్ రేడియేషను, అలాగే మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి ఎన్నో పొల్యూషన్స్, ఇవన్నీ కూడా మన జెనెటిక్స్ని మారుస్తాయి. సో అన్నిటినీ మనం కంట్రోల్ చేయకపోయినా మనం తినే ఆహారాన్ని, తాగే నీరుని కంట్రోల్ చేసుకుంటూ కొంతవరకు ఇండివిజువల్గా మన టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ని మన చుట్టూ ఉన్న పంచభూతాల్లో కొన్ని భూతాలని దూరంగా పెట్టి మనకు కావాల్సిన అనుగుణంగా దాన్ని మార్చుకున్నట్టయితే ఈ జెనెటిక్స్ యొక్క ప్రభావాన్ని పూర్తిగా మనం దూరంగా ఉండొచ్చు. అదే మీరు ఇప్పుడు లోడెడ్ గన్ అంటూ ఉంటారు. అవునవును, అదే లోడెడ్ గన్ అంటే ఉదాహరణగా ఉదాహరణ తీసుకున్నట్టయితే గన్ అందరికీ ప్రమాదం చేస్తుంది కాదనడం, కానీ ఆ గన్నుని కనుక బుల్లెట్స్తో లోడ్ చేసి పెట్టి దాన్ని పక్కన పెట్టుకున్నా కానీ అదేం ప్రమాదం చేయదు. ఎంత దాకా ప్రమాదం చేయదంటే ఆ ట్రిగర్ని లాగేదాకా ప్రమాదం చేయదు. ఆ ట్రిగర్ని లాగి మన పక్క షూట్ చేస్తే తప్ప ఆ గన్ వల్ల ప్రమాదం రాదు. మన జెనెటిక్స్ కూడా అటువంటిదే, లోడెడ్ గన్. కానీ దాని ప్రభావం పూర్తిగా మన మీద కనపడాలంటే ఎవరో వచ్చి ట్రిగర్ లాగాలి. ఆ ట్రిగర్ లాగడం అన్నది మన పంచిపోతారు. సో వాటిని మనం దగ్గర అదుపులో ఉంచుకున్నప్పుడు ఎవరు ట్రిగర్ లాక్కుండా చూస్తున్నంత వరకు అది లోడెడ్ గన్ అయినా అన్లోడెడ్ గన్ అయినా మనకి హాని చేయదు. సో జెనెటికల్గా వాళ్ళకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ పాటించడం వల్ల అది ట్రిగర్ నొక్కకుండా ఆపచ్చు. ముఖ్యంగా దీన్ని మీరు చూసినట్టయితే డయాబెటీస్ అన్నది అందరికీ టైప్ 2 డయాబెటీస్ అన్నది ఎక్కువసార్లు మీరు స్థూలకాయం ఉన్న వాళ్ళు చూస్తారు. అవును సార్, 180%. కానీ ఓ 15 మంది సన్నగా ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ వస్తుంది. అక్కడ జెనెటిక్స్ ప్లే చేస్తాయి. వాళ్ళల్లో ఈ ఫ్యాట్ని దాచుకునే శక్తి తక్కువ ఉంటుంది జెనెటికల్గా. సో ఆ విధంగా ఉన్న కొద్ది ఫ్యాటే వాళ్ళకి హాని చేస్తుంది. వాళ్ళనే మనం థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ టోఫీ పర్సనాలిటీస్ అంటాం.
ఆ టోఫీ పర్సనాలిటీ ఉన్నట్టయితే దట్ ఈస్ ద జెనెటికల్లీ ప్రిడిస్పోజిషన్ అది. సో అందుకోసమనే డయాబెటీస్ అన్నది స్థూలకాయమే కాకుండా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా మనం ఊహించినటువంటి వాళ్ళలో కూడా ఈ గుండె జబ్బులు రావడం, ఈ డయాబెటీస్ రావడం, హై బ్లడ్ ప్రెషర్ రావడం, వీటన్నిటికీ కారణం అటువంటి జెనెటిక్స్ ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల. వాళ్ళలో కూడా 5% పనిచేస్తుంది. ఈ మిగతా 90% మనం కంట్రోల్ చేసినట్టయితే వాళ్ళకు కూడా డయాబెటీస్ దూరంగా ఉంచవచ్చు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రాకుండా ముందే మనం తెలుసుకుని వాటిని ఆపచ్చు. ఇలా ఎన్నో రకరకాల జబ్బులు జెనెటిక్స్ ద్వారా వచ్చేటువంటివి, ఏదో పుట్టుకతో వచ్చే వాటిని తప్ప మిగతా వాటన్నిటిని కూడా మనం ఈ ఎపిజెనెటిక్స్ ద్వారా పూర్తిగా అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సార్ కొంతమంది ఏమో ఎంత తిన్నా కూడా వాళ్ళు లావే అవ్వరు సార్. కొంతమంది ఏమో అసలు ఏమో కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా లావు దిగిపోతారు. అంటే దానికి కూడా కారణం జెనెటిక్స్ అంటారా? అవి జెనెటిక్స్ కన్నా కూడా వాళ్ళకున్న ఇన్సులిన్ యాక్షన్ బట్టి. ఇన్సులిన్ యాక్షన్ అక్కడ మళ్ళీ అగైన్ ఇన్సులినే. అది ఇన్సులిన్. మీరు చూసినట్టయితే చాలామంది సన్నగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు లావుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు సన్నగా ఉన్నవాళ్ళే. ఎవరినైనా చూడండి, లావుగా ఉన్నవాళ్ళు అడగండి, చిన్నప్పుడు ఫోటోలు ఉంటే వాళ్ళు చూపిస్తారు, దాంట్లో అందరూ సన్నగానే ఉంటారు. కరెక్టే. కానీ ఈ లావు ఉన్నది అది కాలక్రమేణా కొంతమంది 20 ఏళ్ళకి అవుతారు, కొంతమంది 40 ఏళ్ళకి అవుతారు, కొంతమంది 50 ఏళ్ళకి అవుతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్సులిన్ యాక్షను, వాళ్ళకున్న ఇన్సులిన్ సెన్సిటివిటీ, వాళ్ళకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ కారణాల వల్ల వాళ్ళకున్న మిగతావి ఆహారంలో మార్పులే కాకుండా వాళ్ళకున్న స్ట్రెస్సు, వాళ్ళకున్న స్లీప్ డిస్టర్బెన్సెస్, వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లమేషను, అలాగే డెంటల్ కనుక ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, డెంటల్ ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా డెంటల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫ్రీక్వెంట్గా ఉన్నా, లేకపోతే మీ డెంటల్ హైజీన్ బాగుండకపోయినా అవి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి దాని ద్వారా వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల మీకు ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దగ్గర. నోరు మంచిది అయితే ఊరే కాదు, గుండె మంచిది అవుతుంది అన్నమాట. గుండె మంచిది, ముందు ఊరు ఎలా ఉన్నా లేకపోయినా గుండె మంచిది ఉంటుంది. చెడిపోయిన నోరు ఉంటే చెడిపోయిన వాళ్ళతో చేరితే అది బాగానే ఉంటుంది కదా. సో దానికోసం మంచి ఊరికి వెళ్ళక్కర్లేదు. కానీ చెడిపోయిన ఉన్నా కానీ మీకు ఇది గుండె చెడిపోయే అవకాశం. సో డెంటల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో అది దాన్ని బేస్ చేసుకుని అసలు ఇది ఎవరికి తెలియనిదే లేదు సార్. అసలు డెంటల్ అంటే ఏదో కన్నుకి ఏదో అవుతుంది అనుకుంటారు కానీ గుండెకు లింక్ ఉంది అనే విషయమే తెలియదు. డెంటల్ హైజీన్, డెంటల్ బాగున్న వాళ్ళలోనే ఎక్కువ మంది గుండె జబ్బులు వస్తాయి. ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల. అక్కడ బ్యాక్టీరియా ఉంటాయి, ఆ బ్యాక్టీరియా గట్ ద్వారా రక్తనాళాల్లోకి వెళ్ళి ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటారు, ఈ ఎథెరోస్క్లెరోటిక్ కొలెస్ట్రాల్ ప్లాక్స్, దాంట్లో ఉండేది ఈ కొలెస్ట్రాల్ కూడా ఈ బ్యాక్టీరియాని గాడ్ చేసి దాన్ని స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం చేసే ప్రక్రియే ఈ కొలెస్ట్రాల్ ప్లాక్స్. ఓకే. సో అందుకోసం మన శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా మన గట్లోనే ఒక 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ 100 ట్రిలియన్ బ్యాక్టీరియాని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే అవే మైక్రోబయోమ్, గట్ బయోమ్ అంటాం. ఆ గట్ బయోమ్ జాగ్రత్తగా లేని వాళ్ళలోనే ఎక్కువ జబ్బులన్నీ వస్తాయి. దానివల్ల ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. ఈ గట్ బయోమ్ని కాపాడేది మీ తినేటువంటి ఆహారం. అది ఎంత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే మీ గట్ బయోమ్ అంత చెడిపోతుంది. ఎప్పుడైతే ఈ రిఫైన్డ్ ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్ మానేస్తారో అప్పుడు మీ గట్ బయోము ఈ పర్టికులర్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ కోకోనట్ ఆయిల్ అవి వాడినప్పుడు మీ గట్ బయోమ్ మారుతుంది. ఆ మారిన గట్ బయోమ్ వల్ల మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ అన్నీ సెట్ అవుతాయి. ఓకే, దాన్ని బట్టి మనం ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా అంటే మీరు జనరల్గా అందరికీ పబ్లిక్కి ఎలా తినాలి అని, అంటే ఓవరాల్గా అంటే పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, మామూలుగా 3 పూటలు తింటూ ఉంటారు కదా సార్, ఎప్పుడు ఏది తినాలి అని ఒక రఫ్ స్ట్రక్చర్ ఏమైనా చెప్తారా సార్? ఇప్పుడు అందరూ మనకి ఇంత పూర్వం దాకా అసలు రోజుకు 2 పూట్ల కన్నా ఎక్కువ తినేవాళ్ళం కాదు. ఒకవేళ తిందాం అనుకున్నంత ఆహారం ఉండేది కాదు. సో ఆ విధంగా రష్యం పడ్డాం. కానీ గ్రీన్ రెవల్యూషను, వైట్ రెవల్యూషను ఇవన్నీ వచ్చాయి మనకి. ఈ థ్యాంక్స్ టు ది జార్జ్ కురియన్ అండ్ ఆల్సో ది స్వామినాథన్, వీళ్ళందరూ రెస్పాన్సిబుల్.
దానివల్లే మనం ఎంత ఒబేసిటీ వచ్చింది, లేకపోతే ఎంచి ఉండేది కాదు. పాపం స్వామినాథన్ గారు అప్పుడు అనుకోలేదు కదా సార్ ఒబేసిటీ వస్తుంది అని. అనుకోలేదు, మనకేదో ఆహారాన్ని ఇద్దాం అనుకున్నారు కానీ, ఆయన మంచి చేద్దాం అనుకున్నారు మనకున్న పాపం. కరువు కాటకాలని తగ్గిద్దాం అనుకున్నారు కానీ, అవును. మనం దాన్ని ఇలా వాడుకుని ఇలా అయిపోతాం అనుకోలేదు. మనం మిస్యూజ్ చేసాం ఒక రకంగా. సో ఆ మిస్యూజ్ చేసిన తర్వాత ఇన్ని క్యాలరీస్ వచ్చిన తర్వాత మాటి మాటికి తినడం అలవాటైంది. ఆ, అంత పూర్వం దాకా మీ పూర్వీకులను కనుక్కుంటే రోజుకి ఒకసారో 2 సార్లు తిని మిగతా అంతా ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే పొద్దున్న బ్రేక్ఫాస్టు, 10:30కి స్నాక్, లంచ్, అంటే ఇప్పుడు 3 సార్లు, 4:30కి మళ్ళీ టీ, స్నాక్స్ 4 స్నాక్స్, తర్వాత డిన్నరు, తర్వాత డెజర్టు, ఇలా 5-6 సార్లు తింటున్నాం అందరం. మనం తిన్నది ఎప్పుడంటే నిద్రపోతున్నప్పుడు. కొంతమంది నిద్రలో కూడా లేచి మళ్ళీ మధ్యలో తిని తింటూ పడుకుంటున్నారు. ఉంటారు. అవును. సో ఈ విధంగా 5-6 సార్లు తిన్నప్పుడల్లా మీకు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత తిన్నప్పుడల్లా ఇన్సులిన్ ప్రొడ్యూస్ తిన్నప్పుడల్లా అవుతుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. తినడమే కాదు, మీ పక్కంటి సుబ్బలక్ష్మి మంచి పోపు పెట్టి మీ గనక వాసన వచ్చి మీ నోట్లో లాలాజలం ఊరితే మీ శరీరంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ, అంటే నిజంగానా? సుబ్బలక్ష్మి చేసేటువంటి పోపును కూడా మీరు కంట్రోల్ చేయాలి. అంటే నోరునే కదా ముక్కుని కూడా కంట్రోల్ చేయాలి. ఆ వాసన కూడా సరిపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఎంత ఇన్సులిన్ ఎన్నిసార్లు ఎక్కువ ఉండి అది నార్మల్ లెవెల్కి రాకుండా మాటి మాటికి దాన్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఎంత ఎక్కువ అధిక పాళ్ళల్లో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంచినట్టయితే మనకి ఈ అనర్థాలు జరుగుతాయి. ఓకే, అది కరెక్ట్ గానే బ్యాలెన్స్డ్ గా అది ప్రొడ్యూస్ అయితే మనం మనకేం కూడా ప్రాబ్లం బ్యాలెన్స్డ్ లేదు. గా అసలు ఇన్సులిన్ లేకపోతే కూడా చచ్చిపోతాం. కానీ ఎంత ఉండాలి అంత ఉండాలి. అంత ఉండాలి. కానీ దీన్ని 6 సార్లు బదులు మనం రోజుకు 2 సార్లు తిని 2 సార్లు అంటే లంచ్ అండ్ డిన్నర్ అంటే లంచ్ అండ్ డిన్నర్ అలా చేసో, లేకపోతే బ్రేక్ఫాస్ట్ డిన్నర్, ఏదో మీ ఇష్టం, మీకు ఎంత అనువుగా ఉండి మీకు ఏది వీలు పడితే అది. బట్ 2 టైమ్స్ తినాలి అంతే. 2 టైమ్స్ కూడా అవసరం లేదు, 2 టైమ్స్ దాకా మించి తినద్దని మించి తినద్దు. ఒక్కసారికే మీకు సరిపోతే ఒకసారి అంతే సరిపోతే ఆపచ్చు. ఒకసారి కూడా చాలా. అది ఇప్పుడు మీరు రాత్రిపూట 8ంటికి భోజనం చేసి మళ్ళీ పొద్దున్న దాకా ఏం తింటలేదు అనుకోండి, అంటే 12 గంటల దాకా ఏం తింటలేదు, పొద్దున్న తినే మీ ఫస్ట్ భోజనాన్ని ఏమంటున్నారు మీరు? బ్రేక్ఫాస్ట్ అంటున్నాం. ఎందుకంటున్నారు? యూఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్. యూఆర్ డూయింగ్ ఫాస్టింగ్ 12 hours అండ్ దెన్ యూఆర్ బ్రేకింగ్ ఇట్. అది ఖచ్చితంగా తినాలి అంటారు కదా సార్. అదే బ్రేక్ఫాస్ట్ అదే మానద్దని. చెప్తున్నాను. ఆ బ్రేక్ఫాస్ట్ మీరు 8ంటికి కాకుండా ఏ 12ంటికి తిన్నారనుకోండి, అంటే 16 గంటల దాకా ఏం తినరు. yes of course. సో మనం అందుకోసం బ్రేక్ఫాస్ట్ అనే పదం తీసేసి ఫస్ట్ మీల్ అన్నాం. ఫస్ట్ మీల్. యా. సో అప్పుడు మీ ఇష్టం. ఇప్పుడు రచన గారికి పొద్దున్నే తిండిపోతే వీలు పడదు, ఆయన అక్కడో ఉంటూ ఇక్కడ బంజారా హిల్స్ దాకా రాలేకపోతుంది అనుకున్నాం. అప్పుడు పొద్దున్నే లేచి అవన్నీ వర్క్ ప్లేస్కి రావాలి, అందుకోసం దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అని చెప్పి మధ్యాహ్నం లంచ్ తినేవాడు క్యారేజ్ మోసుకొని అందరికీ తీసుకురాలేదు. సో అందుకోసం ఏంటంటే లంచ్ అవాయిడ్ చేయాలి, లేకపోతే లంచ్ ఎంత మినిమం తింటే అంత మినిమం తినాలి. సో దాన్ని కాంపన్సేట్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ తినాలి. ఓకే. అంతేగాని రచనకి ఇది మధ్యాహ్నం పూట అవసరం వస్తుందని కాదు. చాలామందికి మీరు చూసినట్టయితే మీరు ఎవల్యూషనరీగా ప్రకృతి ప్రకారం అసలు మనకి ఎప్పుడు ఫ్రిడ్జ్ లేని రోజుల్లో, ఏ అవకాశం లేని రోజుల్లో జంతు వేట చేసుకుంటున్నప్పుడు జంతువులను వేటాడి తిని ఆ రోజుకి నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు మనకి. ఆ రోజు తినడం లేదా బయట పడేయడం. సో ఏ రోజుకు ఆ రోజు వేట ఆడుకుని తెచ్చుకోవాలి. ఏ ఫ్రిడ్జ్లో లేనప్పుడు, ఏ దాచుకోవడానికి లేనప్పుడు పొద్దున్న పూట లేచి మీకు తినడానికి రెడీగా బ్రేక్ఫాస్ట్, మీ కుక్ చేసుకునే స్టవ్లు ఇవేం లేవు. అటువంటి పరిస్థితుల్లో మీ అంతటా మీరు వేటాడి మీ అంతటా మీరు మళ్ళీ ఆహారాన్ని సంపాదించి లంచ్ టైంకి తింటారు. సో ఈ లోపుగా మేము నీరసం వచ్చి పడిపోతే మీకన్నా జంతువు తొందరగా పరిగెత్తి పారిపోతుంది, మీకు దొరకదు. ఆబ్వియస్లీ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బతికే కాలమే ఉండదు. సో అందుకోసం నేచర్ ఏం చేస్తుందంటే కొన్ని హార్మోన్స్ని సెక్రెట్ చేసింది. పొద్దున్న మీరు నిద్రపోయిన తర్వాత 4 గంటలకి ఎడ్రినలిన్ అని, కార్టిసాల్ అని ఇవన్నీ పెంచి మీ షుగర్ని పెంచుతాయి. దీన్నే డాన్ ఫినామినా అంటారు. ఓహో, తెల్లవారుజామున 4ంటికి అడ్రినలిన్, కార్టిసాల్స్ రెండు పెరుగుతాయా? అందరికి. ఇది పెరిగి ఎందుకు పెరుగుతాయంటే మీకున్న అంతపూర్వం దాకా దాచుకున్న శక్తిని షుగర్గా మార్చి మీరు పరిగెత్తి మళ్ళీ వేటాడి ఇంకో జంతువుని సంపాదించ సరిపడే ఎనర్జీని మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో అందుకోసం నేను ప్రకృతి మీకు ఆ రక్షణ ఇచ్చింది, అదే మనం తినవలసిన అవసరం లేదు. సో ఈ హార్మోన్స్ ప్రభావం, అందుకే డయాబెటీస్లో మీరు చూస్తే చాలామందికి పొద్దున పూట షుగర్ ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం తగ్గుతుంది. అదేదో ఆశ్చర్యపోతూ ఉంటారు ఏమి తినకుండా ఎందుకు పెరిగింది అని. దానికి కారణం ఆ రాత్రిపూట సర్కాడియన్ రిథమ్ అంటాం.
రాత్రి 10 నుంచి 4 గంటల దాకా ఉన్న హార్మోన్స్ 4 గంటల తర్వాత ఉన్న హార్మోన్స్ వేరుగా ఉంటాయి. ఓకే. అందుకే మనోళ్ళు సంధ్యాకాలమనో లేకపోతే బ్రహ్మకాలం అని చెప్పారు వీళ్ళు. ఈ బ్రహ్మకాలం అంటే ఆ తర్వాత హార్మోన్స్ మారుతాయి. సో అప్పుడు చేసే పనులకి అంతకుముందు చేసే పనులకి తేడా ఉండాలి. సో ఈ హార్మోన్స్ని మనం వాడుకొని పూర్తిగా అందుకనే తెల్లవారుజామున 4కి లేస్తే యాక్టివ్గా పని చేసుకోవచ్చు. దాని నుంచి అయిపోయే అదే ఆ ఎనర్జీ అయిపోయే టైం కల్లా మన పనులన్నీ అయిపోతాయి. తర్వాత మీరు చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటారు మీరు. సో ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళకి ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా ఆ కాలంలో వాళ్ళ అనుభవంతో వాళ్ళకున్న అబ్జర్వేషన్ స్కిల్ తోటి ఇవన్నీ డిజైన్ చేశారు. అందుకోసమే సాయంత్రం పూట భోజనం మీరు చీకటి పడకముందే తినండి. అలాగే పడుకునే సమయంలో రాత్రి 10కి పడుకోండి, మళ్ళీ 4కి లేవండి. 8 గంటలు సరిపోతుంది మీకు స్లీప్ కూడా. సరే, కొందరు 4 గంటలే పడుకొని 3-4 గంటలు పడుకొని కూడా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఎలా? కొన్ని రోజులు ఉంటారు. కొవ్వొత్తిని 2 పక్కల కలిస్తే ఏమవుతుంది? ఎక్కువ వెలుతురు వస్తుంది, కానీ తొందరగా ఆరిపోతుంది. అంతే. ఇది కూడా అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ మీ యాక్టివిటీ కన్నా కూడా మీరు స్లీప్ ఎంత ఉంది. ఎవరికైనా కానీ 7 గంటల నుంచి 8 గంటల కన్నా తక్కువ స్లీప్ ఉంటే వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి. ఇది స్లీప్ డెట్ అంటాం. నాట్ ఓన్లీ ఆ రోజుగా కాకుండా ఈవెన్ 7-8 రోజులు మీరు కలిపి ఆ డెట్ ఉన్నట్టయితే ఈ 4-5 రోజులు కనుక మీరు అంత ముందుగా డయాబెటీస్ కాని వాళ్ళు 4-5 రోజులు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే 5 రోజులు మీరు డయాబెటిక్ అవుతారు. మళ్ళీ 2 రోజులు నిద్రపోతే బాగా ఆ షుగర్ మళ్ళీ మామూలు అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. అది కొంతకాలం దాకా. అలా మళ్ళీ దాన్ని రోజు అదే పని చేస్తే అది అవ్వదు, అలా మిగిలిపోతుంది. సో స్లీప్ అన్నది అంత ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పుకోవచ్చు 4 గంటలు పని చేసిన సూపర్ మ్యాన్, సూపర్ గర్ల్ అని. ఆ సూపర్ గర్ల్ ఎంతోకాలం సూపర్ గర్ల్గా ఉంటారు. సో ఇలాగ ఎంతోమంది శాస్త్రకారులు, ముఖ్యంగా సచిన్ పాండా అన్న దీని మీద ఎంతో రీసెర్చ్ చేసి అమెరికాలో, ఇండియానే చాలా మంచి పుస్తకాలు రాశారు స్లీప్ ఎలా ఉండడం. అందుకోసం ప్రతిరోజు కూడా మనం స్లీప్ హైజీను, స్లీప్ ఉన్నటువంటి పద్ధతులు ఇవన్నీ మనం తెలుసుకుని మన స్లీప్ క్వాలిటీని ఎంత పెంచుకుంటే అంత ఆరోగ్యం ఉంటుంది. స్లీప్ క్వాలిటీ బాగాలేకపోతే కూడా వెయిట్ పెరుగుతారు కదా? 100%. స్లీప్ క్వాలిటీ బాగుండకపోతే మీ హార్మోన్స్ కార్టిసాల్ పెరుగుతుంది. కార్టిసాల్ పెరిగిందంటే షుగర్ పెరుగుతుంది, దానివల్ల ఇన్సులిన్ పెరుగుతుంది, దానివల్ల మీ వెయిట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఓవర్ వెయిట్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే డైట్ 2 సార్లు కన్నా ఎక్కువ తినకూడదు. స్లీప్ మంచిగా 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ ముఖ్యంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, నాట్ రన్నింగ్, జాగింగ్ కాదు. ముఖ్యంగా మీకు చేయవలసినంత కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే అంత మంచిది. యాక్చువల్లీ జాగింగ్, రన్నింగ్ వల్ల ఇంకా ఎక్కువ నష్టం కూడా. మీ మోకాళ్ళు ఎగిరిపోతాయి. అది కూడా పెద్ద గొప్పదేం కాదు. అంటే మామూలు పడుకోవడం కన్నా వాకింగ్ బెటర్. అలా కానీ మీ బాడీకి మీకు మంచి చేయాలి అంటే మాత్రం స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అది కాకుండా అదే పెద్ద సబ్జెక్ట్ అది. సో కానీ అది ఎంత మనం ఇంకాపరేట్ చేయగలిగితే మన లైఫ్ స్టైల్లో అంత మంచిది. సో ఇవన్నీ పాటిస్తే మనం ఇది బిఫోర్ దట్ ముందైతే ఆ రోజు అందరు చేసుకోవాలి. అలాగే ఈ ఉపవాసం కూడా రోజు 2 పూటల కన్నా కూడా మీరు ప్రతిరోజు 2 పూటలు తింటూ వారానికి 1 రోజైనా ఉపవాసం ఉండండి. వారానికి 1 రోజు ఉపవాసం ఉండాలి. ఏకాదశి ఉన్నట్టుగా దశమి రోజున తిని ఏకాదశి రోజున తినకూడదు. కానీ మీకు అందరికీ ఏకాదశి 15 రోజులకు ఒకసారి వస్తుంది, కానీ రచనకి మాత్రం ఏకాదశి 10 వారం రావాలి, ప్రతి వారం. సో అలా ఏకాదశి వచ్చిన రోజుల్లో ఉపవాసం ఉంటాం. అందుకే మన వాళ్ళు పెట్టారేమో సార్, ఏదో పండుగ పేరు పెట్టి, ఏదో సింబాల్ ఒక గుర్తుగా ఉంటుంది. సో అలా చేసి వారానికి 1 రోజు ఏమి తినకుండా ఉంటే ఆటోఫేజీ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆటోఫేజీ ఎంత పెరిగితే మీకు రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది, జరిగిన డ్యామేజ్ అంతా కూడా రిపేర్ అవుతుంది ఆ టైంలో. ఆటోఫేజీ అంటే మీ శరీరంలో కొన్ని ఈ స్ట్రెస్ వల్ల, ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని బాడీలో కొన్ని పార్ట్స్ చెడిపోతాయి, సెల్స్. దీన్ని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటారు, ROS.
దానివల్ల ఈ సెల్స్ అన్నీ కూడా ఎప్పుడో 100 ఏళ్ళు బతకవలసిన సెల్ 30 ఏళ్ళకి చచ్చిపోతుంది. అందుకే ఏజింగ్ వస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా మనం జరిగిన డ్యామేజ్ని తగ్గించాలి అంటే మీరు ఆటోఫేజీ అన్నది ఏమీ తిన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఏ కష్టాలన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఉన్న వస్తువుని జాగ్రత్తగా వాడుకుంటాం. ఇంట్లో ఏమీ లేకపోతే బజార్లో వెళ్ళి కొనప్పుడు ఆ ఉన్న చిన్న సబ్బుని జాగ్రత్తగా వాడుకుంటాం. ఆ ఉన్న పేస్ట్ అయిపోతే దాన్నే అడ్జస్ట్ అవుతాం అవన్నీ కొనేదాకా. ఇక్కడ ఉపవాసం ఉండడం వల్ల ఉన్నదాన్ని బాడీలో డ్యామేజ్ అయిన టిష్యూని అంత పూర్వం దాకా దాన్ని రీసర్క్యులేషన్లో పెట్టదు బాడీ. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఏ ఫుడ్ ఇవ్వరో మీరు అప్పుడు ఈ డ్యామేజ్ అయిన ప్రోటీన్స్ ఈ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ని మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ పనిచేసే సెల్స్గా మారుస్తుంది. దీన్ని ఆటోఫేజీ అంటారు. ఓకే. దీన్ని చెప్పినానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2016లో ఒక జపనీస్ సైంటిస్ట్కి. ఈ ఆటోఫేజీ అన్నది మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు పెరుగుతుంది. 36 గంటలు మీరు ఏమీ తినకుండా ఉంటే ఇది ప్రక్రియ మొదలై 72 గంటలకు మ్యాక్సిమం పీక్ వెళ్తుంది. అంటే ఇప్పుడు వెయిట్ లాస్కి ఇంటర్మీడియట్ ఫాస్ట్ కూడా మంచిది అంటారు. చాలా మంచిది. దీని కూడా కాంబినేషన్లో మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇంకా చాలా మంచిది. అలాగే చిన్న చిన్న కొన్ని ట్రిక్స్ ఉంటాయి, చిట్కాలు. ఈ చిట్కాలు ఏంటంటే మామూలుగా ఇన్ని చేయకపోయినా మీ కార్బోహైడ్రేట్స్ మానడం ఇష్టం లేదు, ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తినవలసి వస్తుంది. తినాలి అంటే ఏం చేయాలంటే ముందస్తుగా మీరు తినే ముందు మీకున్న ప్రోటీన్స్ ఫ్యాట్స్ తినండి. అంటే వెజిటబుల్ సలాడ్స్ తినండి, దాంట్లో ఉన్న ఫైబర్ ఉంటుంది. అలాగే మీరు తినవలసిన కార్బోహైడ్రేట్స్ లాస్ట్లో తినండి. కొంచెమే తింటాం, అప్పుడు కొద్దిగా తింటాం. తర్వాత తిన్నవి అబ్జార్బ్ కాకుండా ముందు తిన్న ఈ ఫైబర్ ఆపుతుంది, అలా చేస్తుంది. అలాగే తిన్న వెంటనే చాలామంది తినకముందు ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ తిన్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే దాంట్లో ఉన్న మారిన షుగర్ని అంతటినీ కూడా అది వాడుకుని అక్కడ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఆపడుతుంది. తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా స్ట్రెంథనింగ్ కాకపోయినా ఈవెన్ వాకింగ్ అయినా చేస్తే సరే. ఈవెన్ అలా కూర్చుని మీరు కాళ్ళు పైకి కిందకి హీల్స్ లేపినా చాలు. ఆ ఎక్సర్సైజ్ కూడా ఎనీ మూమెంట్ ఉండాలి. పర్టికులర్లీ మజిల్ మూమెంట్ ఉన్నట్టయితే ఆ షుగర్ కన్జంప్షన్ అంతా కూడా మారుతుంది. అలాగే మీరు తిన్నటువంటి ప్రతి కార్బోహైడ్రేట్కి దాంతోపాటు ఈ ఫ్యాటు ప్రోటీన్ కలపండి. పప్పులో నెయ్యి వేయండి. పప్పులో నెయ్యి? అవును, అంటే పప్పు అన్నంలో వేసుకుంటారు. పప్పు అన్నంలో పప్పులో నెయ్యి వేసుకోండి. పప్పు వండేటప్పుడే నెయ్యి వేయమంటారా? తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు నెయ్యి ఎప్పుడైనా వేసుకోవచ్చు. మరి ఆ పప్పు దేంతో తినాలి? పప్పుగా తినండి. ఉట్టి పప్పే? ఎప్పుడు తినలేదా? సార్, ఎప్పుడైనా పప్పు అన్నం అంటే ఇష్టంగా తింటాం కానీ అన్నం కలిపినప్పుడు అది అందరూ స్టాండర్డ్ది. పప్పు అన్నం కూడా పప్పు కూడా తినచ్చు. ఒకవేళ అన్నం కలిపిస్తే చెద్దన్నం కలపండి దాంట్లో. చెద్దన్నం ఇది ప్రోబయోటిక్. ప్రోబయోటికే కాదు, చెద్దన్నం ఉన్నప్పుడు అంటే మీరు వేడివేడిగా అన్నం ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫైబరు సాల్యుబుల్ ఫైబర్గా ఉంటుంది. ఫైబర్ కరిగిపోతుంది. అప్పుడు అదే చెద్దన్నం ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఏమవుతుందంటే అది రీకన్స్ట్రక్ట్ అయ్యి ఇన్సాల్యుబుల్ ఫైబర్గా ఉంటుంది. అందుకోసం చెద్దన్నం తినడం మంచిది. అంటే అన్నంలో వేడన్నం కన్నా చెద్దన్నం తినడం బెటర్. అలాగే కొన్ని మీరు చెప్పిన ఇందాక బ్రౌన్ రైస్ అను బాస్మతి రైస్ అను గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ తీసుకుని వాటిలో ఆ రైస్ చూస్ చేసుకోవాలి. దట్టు ఇదంతా కూడా మీరు చెప్పినట్టు ఇన్సులిన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి పాటిస్తే బెటర్. ఇన్సులిన్ పెద్ద ఎక్కువ తేడా లేని వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ముందు నుంచి పాటించవచ్చు. అలాగే మీరు రోజు కనుక చన్నీళ్ళతో స్నానం చేస్తే మీ వెయిట్ కూడా తగ్గుతుందా సార్? మీకున్న అంటే ల్యూక్వామ్ వాటర్ అంటారా, మొత్తం చల్లని? మీరు నీళ్లు పోసుకున్నప్పుడు కొద్దిగా వణుకు రావాలి. అలా వణికినప్పుడే కోల్డ్ వాటర్ ఉంటాం. దీనికి ఏం చెప్తామంటే హాట్ వాటర్తో స్నానం చేసి సానా బాత్, నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీరు కోల్డ్ ప్లంజ్ అంటాం అన్నమాట. ఐస్ వాటర్ కోల్డ్లో కనుక ఒకసారి మునిగితే మీ శరీరం అంతా కూడా ఒకసారి మీకు ఈ కండరాలనే కంట్రాక్ట్ అవుతుంది. అలా కంట్రాక్ట్ అయినప్పుడు మీ బాడీలో హీట్ చాలా జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేషన్ క్యాలరీస్ అన్నీ కలిసి అవుతాయి.
కానీ ఇప్పుడు కొందరు సూట్ కారు కదా సార్, మరి అంటే అలర్జీస్ ఉన్న వాళ్ళు, సైనస్ ఉన్న సరే వాళ్ళు. అన్నీ మన ఉన్నవాళ్ళు పీనట్స్ పడలేదంటే ఏం చేస్తాం, పీనట్స్ మానేమని చెప్తాం, అంతే అంతేగాని కదా, తప్పదు. తినమని చెప్తాం. మీరు వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటాం. అంతే, వేరే చూసుకోండి. ఇన్ని చిట్కాలు ఎందుకు చేస్తున్నాడు, ఏది నచ్చితే అది తీసుకోండి మీరు. ఎస్ సార్. అంతేగాని పెద్ద అన్ని వీటిని ఒకళ్ళే చేయాలని లేదు, ఎవరికి ఏది నచ్చితే అది. ఏది సూటబుల్ అయితే ఏది నచ్చింది, ఏది కంఫర్టబుల్ అయితే అది. అది కొంతమందికి ఏదో కారణాల చేతిలో కోల్డ్ వాటర్ స్నానం చేస్తుంది అనుకోండి, దీన్ని వాడుకోండి. సో అలాగే ఇవన్నీ ముందు తెలిస్తే మనకి దీనివల్ల ఉపయోగం ఉందని, అప్పుడు దాన్ని బట్టి మనం ఏది అవసరం అనేదాన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాం, దాని యొక్క బెనిఫిట్స్ అలా చేసుకుంటాం అన్నమాట. కరెక్ట్ సార్. సో నైస్ ఆఫ్ యూ సార్. అసలు ఇట్స్ ఎ వండర్ఫుల్, రియల్లీ నాకు అసలు ఇంతమందితో మాట్లాడిన వాటిలలో ఒక వన్ ఆఫ్ ది అమూల్యమైన ఇంటర్వ్యూ సార్ మీతో. రియల్లీ చాలా మందికి ఉపయోగపడే విషయాలు చెప్పారు. సో నైస్ ఆఫ్ యూ సార్. ఎనీవే ఈ క్రెడిట్ అంతా మీదే, అటువంటి క్వశ్చన్ అడిగి. అయ్యో సార్, అందరు బెనిఫిట్ అవ్వాలి కదా సార్, అందులో నేను కూడా ఉన్నాను. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.